ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మన A to Z క్రిస్టియన్ ట్రేడ్స్లో భాగంగా ఈరోజు ఆల్ఫాబెట్ ఈ ఎండ్యూరెన్స్, ఓర్పు ఆర్ ఓపిక, ఇది ధ్యానిద్దాము. కీవర్డ్స్గా మూలవాక్యంగా రోమా 12:12 తీసుకోవటం జరిగింది. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. Rejoice in hope, be patient in tribulation, be constant in prayer. మరి ఎండ్యూరెన్స్ అని, స్టెడ్ఫాస్ట్ అని, మరి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఓర్పుకి ఓపికకి ట్రాన్స్లేట్ చేయటం జరిగింది. కొన్ని సందర్భాలలో ఎండ్యూరెన్స్ అన్న మాట కూడా సహనం అనే దాంతో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. బట్ డైరెక్ట్గా మాత్రం సహనం అన్నది ధ్యానించడం జరగలేదు. ఎండ్యూరెన్స్, స్టెడ్ఫాస్ట్, ఓర్పు, ఓపిక అనే మాటలు మాత్రమే ధ్యానించడం జరిగింది. ట్రాన్స్లేషన్లో భాగంగా ఎండ్యూరెన్స్ అనే మాటకి సహనం అనేది కూడా 1-2 చోట్ల తారసపడటం జరిగింది. బట్ స్టిల్ ఓర్పు, ఓపిక అనే మాట మీద మాత్రం ధ్యానిద్దాము. నేటి దినాలలో ఈ ఓర్పుకి ట్రైనింగ్స్ అని, ఎక్సర్సైజెస్ అని కూడా చాలామంది చేస్తూ ఉన్నారు. బట్ మనం పరిశుద్ధ లేఖనాల ప్రకారం ఓర్పుకి మూలం ఏంటంటే శ్రమ. రోమా 5:3, అలాగే రోమా 12:12, 2 కొరింథీ 6:5, 2 కొరింథీ 1:6, 2 థెస్సలోనిక 1:4-6 మనం చూడగలుగుతాము. ఒకసారి రోమా 5:3 చూసినట్లయితే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము. రోమా 5:3 ప్రకారం. అలాగే రోమా 12:12 చూసినట్లయితే, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. అలాగే 2 కొరింథీ 1:6 చూసినట్లయితే, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మరి 2 కొరింథీ 1:6 చూడగలుగుతాము. అలాగే 2 కొరింథీ 6:5 కూడా, శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగరణములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలన, దేవుని బలము వలనను, కుడి ఎడముల నీతి ఆయుధము కలిగి ఘనత వలనను, ఇంకా ఈ రీతిగా శ్రమ మరి ఓర్పుకి మూలమై ఉన్నదన్నమాట. యాక్చువల్లీ మరి మనం ఎన్ని శ్రమలైనప్పటికీ, మరి 2 దశలోనికి కూడా ఇదే అంశం శ్రమకి కారణమని, ఓర్పు శ్రమ ద్వారా ఏ రీతిగా ఫుల్ఫిల్ అవుతుందో చూద్దాము. 2 దశలోనికి 1:4-6 నుంచి, అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు ప్రయాసపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులను ఎంచబడుట నిమిత్తము మీరిట్లు ఓర్చుకునుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయే ఉన్నది. మరి మనకి ఎన్ని శ్రమలైనప్పటికీ మరి క్రీస్తునందే ఓర్పు అని 1 దశలోనికి మనం చూడగలుగుతాం. 1 దశలోనికి 1:2 చూడగలుగుతాం. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనొచ్చు. మరి యేసుక్రీస్తునందే మన నిరీక్షణ ఓర్పైన కలిగి ఉన్నాము. అలాగే మరి క్రీస్తే ఆదరణకే రీతిగా కర్త, మరి ఓర్పు కూడా కర్త అని రోమా 15 చూడగలుగుతాము. రోమా 15:6 చూడగలుగుతాము. ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక.
మరి ఏ శ్రమ అయినప్పటికీ ఓర్పుతో, మరి క్రీస్తునందు ఓర్పు కలిగి క్రీస్తే ఓర్పుకు కర్త అన్నాడు కాబట్టి ఈ విశ్వాసయానంలో మనం పరిపూర్ణ మగుటకు ఓర్పుతో ఓపికతో కొనసాగించబద్ధులమై ఉన్నాం. అలాగే ఎవరికి ఓర్పు కావాలి? టు హూమ్ ద ఎండ్యూరెన్స్, ఆబ్వియస్లీ అందరికీ కావాలి. కానీ లేఖనం ప్రకారం మరి మొదటి తిమోతి 6:10 చూడగలుగుతాం అన్నమాట. 6:10 దైవజనులకి కావాలని. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, వేటినంటే 10లో రాయబడుతుంది, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. మరి దైవజనులకి ధనాపేక్ష ఉండకూడదని దాన్ని చెప్తూ, వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. మరి దైవజనులకి ఓర్పు కావాలి అని మొదటి తిమోతి 6:11 మనం చూడగలుగుతా ఉన్నాము. మరి నేటి దినాలలో కూడా దైవజనులు మరి చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు, ఆత్మలేమి సమకూర్చబడట్లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా టఫ్ టైమ్స్ నడుస్తూ ఉన్నాయి. ఆత్మలు కూడా చాలా మంది చెదిరిపోతా ఉన్నారు. క్రిస్టియన్సే కూడా మరి హైందత్వం తీసుకొని చాలా చాలా విరుద్ధమైన భావాలతో ఇతరులను కూడా విశ్వాసాన్ని డిస్టర్బ్ చేస్తున్న దినాలలో మనం ఉన్నామన్నమాట. మన క్రిస్టియన్స్గా మన విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాల్సి ఉన్నది. అందుకనే దైవజనులు ఏ మాత్రం కూడా ఓర్పుని విడిచిపెట్టకూడదని, దాన్ని కలిగి ఉండటానికి, పొందుకోవటానికి ప్రయాసపడమని. మరి ఆత్మల ఎడల ప్రయాస, అలాగే ప్రసవ వేదన కావాలి. మరి ఒక్కొక్క ప్రాంతంలో పరిచర్య ఎంతో దూరంతో వ్యయ ప్రయాసలతో చేస్తూ ఉంటారు దైవజనులు. కానీ ఒక్క ఆత్మ కూడా రక్షించబడట్లేదే అని అనుకోవచ్చు. కానీ ఓర్పుతో ఓపికతో మరి పనిచేస్తున్నప్పుడు దేవుడు నిత్యంగా ఫలాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఏ మాత్రం కూడా ఆ హోప్స్ని కానీ ఓర్పును కొని వదిలిపెట్టుకోకూడదని దైవజనులకి ఎస్పెషల్లీ ఈ మాట చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి పరిశుద్ధులకు కూడా, హోలీ పీపుల్ కూడా మరి కావాలని ప్రకటన 13:10 అక్కడ ప్రకటన పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. ఇది ప్రకటన 13:10 చూస్తామన్నమాట. అలాగే 14:12 కూడా ఇదే మాట ఉంటుంది, పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును అని. అంటే పరిశుద్ధులకు కూడా ఓర్పు కలిగి ఉండాలి. మరి ఏ విషయంలో కూడా తొందరపాటు ఉండకూడదు. మాట వల్ల కూడా వాళ్ళు అపవిత్రపరచబడకూడదని, అందుకనే పరిశుద్ధులు అన్నారు. ఓర్పుతో మరి ప్రతి కార్యాన్ని వారు చేయబద్ధులై ఉన్నారు. మాట ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ ఏది కూడా తమని తాము చెరుపుకునే విధంగా ఉండకూడదు. వాళ్ళ కన్ను దృష్టి ఏమి, చేతులేంటి, నడత ఏంటి, వాట్ నాట్ ఎవ్రీథింగ్. పరిశుద్ధులు అన్నారంటే వారు హెడ్ టు టో పరిశుద్ధత కలిగి ఉండాలి. తలంపులు, ఆలోచనలు, క్రియలు, ఈ రీతిగా పరిశుద్ధులకు కూడా ఓర్పు కావాల్సి ఉన్నది. అలాగే పౌల్ గారు తనకి తానే మరి చెప్పుకుంటా ఉన్నారు, నా ఓర్పు కూడా అని. మరి 2 తిమోతిలో మనం చూడగలుగుతాం అన్నమాట. 2 తిమోతి 3:10-11 చూడగలుగుతాము. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉపదేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకుల, ఈకొనియ, లుస్త్రా అనే పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. మరి నిజమే, సెయింట్ పాల్ గారిని అంతమంది ఫాలో అయ్యారంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని స్టేట్మెంట్ ఇచ్చిన లాగున ఆయన ఇప్పటి క్రైస్తవానికే మంచి ఐకాన్ అన్నమాట. మరి అలాంటి ఆయన తిమోతి గారు ఏమేం చూశారంటే, మొదటిగా ఆ చెప్పబడిన వాటిలో ఓర్పుని, మరి ఒక మనిషిలో ఓర్పు ఉన్నప్పుడు చాలా వరకు వారన్నీ క్షమించుకుంటా, సరి చేసుకుంటా, తప్పు దిద్దుకుంటా వెళ్ళిపోతారు. ఇతరులని ఏ విషయంలో కూడా బ్లేమ్ చేయరు. మరి నేటి దినాలలో మరి దైవజనులకి ఓర్పు కావాలని తెలుసుకున్నట్టు మనం పరిశుద్ధులకు కూడా ఓర్పు కావాలి. వారిని ఇతరులు వెంబడించాలంటే ఒక దైవజన్ని, మ్యాన్ ఆఫ్ గాడ్ని మనం రోల్ మోడల్గా పెట్టుకోవాలంటే విశ్వాసులు కానీ, మరి బయట అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళేమి కానీ, మరి ఓర్పు అన్నది కూడా వన్ ఆఫ్ ద కీ రోల్స్ ప్లే చేస్తూ ఉన్నది అనమాట.
ఓర్పు కావాలి. ఒక మనిషి నిజంగా ఓర్పు ద్వారా ఓరుగలను కూడా పొందుకోవచ్చు. మరి ఓర్పు అన్నది ఏంటంటే ఎండ్యూరెన్స్ మీన్స్ వెయిటింగ్ కామ్లీ వితౌట్ కంప్లైంట్స్. ఇంకా మనం ఓర్పుతో ఉన్నాము అంటే ఇంకేవి కంప్లైంట్ చేయము. ఇది రాలేదే, అది జరగలేదే అన్నది ఏమి కంప్లైంట్ చేయము. ఓపికతో కనిపెట్టుకొని చూస్తూ ఉంటాము. అదే ఓర్పు అంటే. నిజముగా చెప్పబడిన లేఖనం ప్రకారం మరి మనం ఒకరిని ఫాలో అవుతున్నామంటే వాళ్ళలో ఓర్పు అనే పారామీటర్, ఆ ట్రైట్ కూడా, ఆ లక్షణం కూడా వారు కలిగి ఉండాలన్నమాట. అలాగే అసలు ఓర్పు దేనికి? వై ఎండ్యూరెన్స్? మరి ఏ కార్యం సాధించాలన్నా ఓర్పు కావాలి. ప్రతి విషయానికి కూడా ఓర్పు అవసరమైనది. బట్ మనం లేఖనాల ప్రకారం చూసినట్లయితే విలాపవాక్యం 3:26 చూస్తాము. యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకని అక్కడ లేఖనం చెప్పబడతా ఉన్నది. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. మరి యాక్చువల్లీ బ్యాప్టిజం అన్నది మనం తీసుకునేది, రక్షణ అనేది ఆయన అనుగ్రహించేది. మరి ఇది కూడా పెద్ద ధ్యానాంశం. రక్షణకి బ్యాప్టిజంకి డిఫరెన్షియేట్ చేయాలంటే ప్రభు చిత్తం అయితే రానున్న దినాలలో ధ్యానిద్దాము. రక్షణ అనేది ఆయన ఇచ్చేది. మనంతటా మనం డిసైడ్ అయిపోయి బ్యాప్టిజం తీసుకున్నప్పటికీ మరి జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడాలన్న మరి అది కూడా ఆయన చిత్తమే ఉంటుంది. అలాగే దాని కొరకు మనం ఓపిక కలిగి ఎదురు చూడాలన్నమాట. అలాగే ఫలించటానికి మరి లూకా 8:15 మనం చూడగలుగుతాం అన్నమాట. ఫ్రూట్ఫుల్నెస్. మొదటిది రక్షణ, సాల్వేషన్. సెకండ్ వన్ ఫ్రూట్ఫుల్నెస్, ఫలించటానికి. లూకా 8:15 చూడగలుగుతాము. మంచి నేల నుండి విత్తనము పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. దేవుని స్తోత్రం. మరి ఫలించాలంటే ఓపిక చాలా అవసరమే ఉన్నది. మరి దైవజనులకు కూడా ఓర్పు కావాలి అంటే, ఆత్మల పంట వాళ్ళు కొయ్యాలంటే, ఫలింపుదలను చూడాలంటే నిశ్చయముగా ఓర్పు కావాల్సి ఉన్నది, ఓపిక కావాల్సి ఉన్నది. మరి ఈ విషయంలో మనం చూసినట్లయితే ఒక చైనీస్ బ్యాంబూ ట్రీని చూసినట్లయితే అది ఫలించడానికి 5 సంవత్సరాలు పడుతుంది. మొదటి 4 సంవత్సరాలు చిన్న స్ప్రౌట్స్ కూడా, మొలకలు కూడా కనిపించదనమాట. మరి ఆ వ్యవసాయకుడు మరి 4 సంవత్సరాలు ఏంటిది ఇంత చాకిరీ చేస్తున్నా కానీ కొంచెం కూడా పైకి మొలకెత్తట్లేదు, అసలు చిగులు రాలేదు అని ఏమాత్రము బాధపడడు, కృంగిపోడు. ఓపికతో 4 సంవత్సరాలు కూడా దాన్ని మరి త్రవ్వటం, విత్తనం వేయటం మరి ఈజీగా రాదు కదండి. యాక్చువల్లీ ఒక మొలక రావాలి అంటే, ఒక ప్లాంట్ మనం సో చేసామంటే మొదటిగా దాన్ని త్రవ్వాలి, త్రవ్విన తర్వాత విత్తనం వేయాలి, నీరు పోయాలి, మరి దానికి నీరు పోసిన తర్వాత ఎరువు వేయాలి, కలుపులు తీయాలి, మరి అవి అటు ఇటు వంగిపోకుండా కర్రని సపోర్ట్గా కట్టాలి, అనేకమైనవి చేస్తూ ఉండాలి దానికి. మరి ఉదయం సాయంత్రం కంపల్సరీ మరి మనం ఎలాగా దైవ ధ్యానంలో మరి బైబిల్ చదువుకోవటం, ప్రార్థన చేయటం చేస్తామో మరి ఆహారం కూడా ఆ రీతిగా తీసుకుంటాము. మరి ప్లాంట్స్కి కూడా అంత మాత్రం మెయింటెనెన్స్ మరి చెయ్యాల్సి ఉంటుంది కదా వాటికి కూడా. మరి ఇంత కేరింగ్ తీసుకుంటున్నా 4 years లోపు ఒక్క పైకి దాని భూమి లోపల ఒక విత్తనం ఉందరా అని చెప్పడానికి కూడా ఏ సూచన ఆనవాళ్ళు కూడా ఉండదు. బట్ ఏ మాత్రము కూడా ఆ కల్టివేటర్, ఆ ఫార్మర్ ఎవరైతే ఉంటారో ఆ రైతు, ఆ వ్యవసాయకుడు మరి దానికి ఏమేమి చెయ్యాలో అన్నీ చేస్తూ ఉంటాడు 4 years. మరి నేటి దినాలలో మనం ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా జరిగిపోవాలి, కానీ ఏమాత్రం కాదు. మరి ద పవర్ ఆఫ్ ఎండ్యూరెన్స్ విషయంలో చెప్పుకుంటూ మరి ఓర్పులో ఉన్న శక్తిని, దాని సామర్థ్యాన్ని చెప్పే విధానంలో ఈ చైనీస్ బ్యాంబూ ట్రీ గురించి కోట్ చేస్తూ ఉంటారు. మరి ఆ 4 yearsలో ఏమీ జరగదు, బట్ 5th yearలో అది సరాసరి 3 వారాలలో 80 feet నుంచి 150 feet వరకు అది ఎదిగేస్తుంది. ఆ బ్యాంబూ ట్రీ అన్నది, ఆ వెదురు చెట్టు అన్నది 3 వారాలలో. అంటే ఆ 4 సంవత్సరాలు లోపల ఏం ప్రక్రియ జరిగిందంటే, మరి అంతెత్తు చెట్టు నిలబడాలంటే ఆ వేర్లు ఎంత స్ట్రెంగ్త్గా ఉండాలి.
మరి భూమి లోపలే అది క్రియ జరుగుతా ఉన్నది. పైన ఏ మాత్రం కనిపించదు. అక్కడ ఒక మొక్కేశారని కానీ, విత్తనం లోపల ఉందన్నది కానీ ఏమీ తెలియదు. లోపలే ఆ 4 years ఆ స్ట్రెంగ్త్ ని, మరి 80 నుంచి 150 అడుగుల ఎత్తున్న చెట్టుని ఈ భూమి భరించాలి అంటే మరి లోపలే ఫౌండేషన్ మొత్తం అది సెట్ చేసుకుంటా ఉంటది. ఆ విత్తనం దాని వేర్లని బలంగా నేలని తన్ని అది మరి నిలుచుటకు శక్తి సామర్థ్యం కావాలి కాబట్టి, బలము కావాలి కాబట్టి ఆ రీతిగా అది 3 వారాలలో 80 నుంచి 150 అడుగుల ఎత్తు దాకా అది ఎదుగుతుంది. దేవుని స్తోత్రం. మరి మనం కూడా ప్రార్థిస్తున్నాము, ఫలము లేదు, మరి కుటుంబంలో బ్రేక్ త్రూ లేదు, మరి ఆత్మల పనులు లేవు, పరిచర్యలో సఫలత లేదు, ఇంత వ్యయ ప్రయాసాలు చేస్తారు, నా ఆరోగ్యాన్ని పట్టించుకోవట్లేదు, నా కుటుంబాన్ని నేను పట్టించుకోవట్లేదు, బిడ్డలను పట్టించుకోవట్లేదు, మరి అవసరతలు నేను చూడట్లేదు అని ఏమాత్రము వెనుకంజ వేయకూడదు, కృంగిపోకూడదు. అదే మరి ఓర్పు అంటే వెయిటింగ్ కామ్లీ వితౌట్ కంప్లైంట్స్. మనం మరి కంప్లైంట్స్ చేయకూడదు. దేవుని కూడా, ఏంటి ప్రభా నువ్వు చూడట్లేదా, నన్ను మర్చిపోయావా, నేను అసలు నీ కోసం ఎంత చేస్తున్నాను, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నా బిడ్డలను పట్టించుకోవట్లేదు, నా పరిచయను వదిలేసావు, మరి నా కుటుంబాన్ని పట్టించుకోవట్లేదని ఏమాత్రం కంప్లైంట్ చేయక మరి ఓర్పుతో ఓపికతో మరి ఏ రీతిగా బ్యాంబూ ట్రీ ఏ రీతిగా అయితే మరి అది ఫలిస్తుందో అంత ఎత్తుగా ఎదుగుతుందో, మరి ఇప్పుడు ఓర్పు కలిగి ఓపికతో పనిచేస్తున్న, మరి తల వంచుకొని మన పని మనం చేసుకుంటూ వెళ్తే అది పరిచర్య ఏమి, కుటుంబంలో పనులేమి, బిడ్డల బాగోగులేమి, ప్రతి విషయంలో కూడా ప్రభువుకి వదిలిపెట్టేయటం, పట్టుదలతో ప్రార్థన చేయటం, ఓపికతో ఓర్పుతో పని చేసుకుంటూ వెళ్ళిపోవటం, ఇవి చేసినప్పుడు నిశ్చయముగా మరి చాలా క్విక్గా, చాలా షార్ట్ స్పాన్లో 3 weeks మరి 80 feet ఆ బ్యాంబూ ట్రీ, ఆ వెదురు చెట్టు ఏ రీతిగా ఎదిగిందో, దేవుని స్తోత్రం, మనల్ని కూడా దేవుడు అంత ఉన్నతమైన స్థానంలో మరి కుటుంబాలనేమి, బిడ్డలనేమి, పరిచర్యలనేమి ఆశీర్వదించునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఫలించాలంటే నిశ్చయముగా అటువంటి ఓపిక ఓర్పు అవసరమై ఉన్నది. అలాగే మరి చూడని దాని కొరకు కూడా ఓపిక కావాలంట. రోమా 8 చూడగలుగుతాం అన్నమాట. చూడని దాని కొరకు అంటే యాక్చువల్లీ మరి మనం పరలోకం అయితే చూడలేదు కదండి. అంటే కొంతమంది దర్శనాలు ఇవన్నీ చూస్తారు, బట్ ఫిజికల్ గా చూసారంటే మళ్ళీ వెనక్కి వచ్చేది ఉండదు. ఎందుకంటే మరి మరణించిన తర్వాత ఆయన యందు ఉండి మరణించిన వాళ్ళు మాత్రం అక్కడ చూడగలుగుతారనమాట. మరి రోమా 8:28 మనం చూడగలుగుతాం అన్నమాట. రోమా 8:25 మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. మరి రోమా 8:25 చూడని దాని కొరకు ఓపిక కావాలి. మరి అదే కదండి నిరీక్షింపవాటి యొక్క నిజ స్వరూపమైంది. మరి నిరీక్షణతో, ఓర్పుతో, ఓపికతో మనం చూస్తూ ఉండాలి. ఈ ఓర్పు కూడా నిరీక్షణతో కూడినదన్నమాట. నేను చూస్తాను దేవుడు ఈ ఒక్కొక్క ఆత్మ కోసం చాలా ప్రయాసపడతా ఉంటారు దైవజనులు కానీ, మరి కుటుంబస్తులేమి, ఆ బిడ్డ రక్షణలోకి రావాలి, ఆ బిడ్డ మారు మనసు పొందాలి, మరి ఆ బిడ్డ దుర్వ్యసనాల నుండి, పాప శాపాల నుంచి ఆ కుటుంబం విడిపించబడాలి అని ఈ రీతిగా ప్రార్థించే వాళ్ళు ఉంటారు. ఓర్పును మాత్రం ఏ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టుకోకూడదు. మరి ఒక మిషనరీ గారంట దైవజనులు, ఆయన more than 36 years వాళ్ళ ఫ్రెండ్ రక్షణ కోసం ప్రార్థించారంట. ఏమాత్రం ఆయన లిస్ట్ అవుట్ చేసుకున్నారు. ఆయన చేసిన ప్రతి మనవి కూడా దేవుడు ఆలకించారంట. ఒక్కొక్కటి విదిన్ అవర్స్లో చూశారు, గంటల్లోనే, రోజుల్లోనే, నెలల్లోనే, సంవత్సరాల్లో. కానీ ఈ ఆత్మ విషయంలో 36 నియర్ అబౌట్, ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ స్టిల్ 36 years అతను చనిపోయిన తర్వాత, ఆ దైవజనుడు చనిపోయిన తర్వాత తిను రక్షించబడటం జరిగింది. కొన్ని అంతే కార్యాలు చాలా డిలే అవుతూ ఉంటాయి. మరి పరిచర్యల విషయంలో ఏమి, బిడ్డల్లో మారు మనసు, మరి బ్యాప్టిజం అనుభవంలోనికి రావటం కానీ, రక్షణలోకి నడిపించబడే అనుభవంలోనే కానీ, మరి కుటుంబం ఆశీర్వదించబడటం ఏమి, ఏ విషయంలో చూసినప్పటికీ మరి దుర్వ్యసనాల నుండి విడుదల, వీటి విషయంలో మనం డిలే అవుతుందనేది ఏ మాత్రము మరి ఓర్పును కానీ, ఓపికను కానీ మరి విడిచిపెట్టకుండా ప్రార్థనలో పోరాడుతూనే ఉండాలి. ఓపికతో ఆయన కొరకు మనం కనిపెట్టుకొని చూస్తూ ఉండాలి. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు.
ఏ విషయంలో కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మరి చూడని దాని కొరకు ఓపిక చాలా అవసరమై ఉన్నది. మరి ఇది నిరీక్షణతో కూడింది. మరి నా దేవుడు నేను నమ్మిన వాణ్ణి నేను ఎరుగుదును, మరి ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, నేను ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నాను కదా, ఆయన నిత్యముగా ఈ కార్యం చేస్తాడు, నేను ఫలిస్తాను, దేవుడు నాకు ఈ కార్యాన్ని చేస్తాడు అని నిత్యముగా చూడని దాని కొరకు మరి విశేషముగా మరి యేసయ్య అంటాడు కదా పునరుత్థాన దినంలో, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు మరి ధన్యులు అంటారు. మరి మనం చూడట్లేదు, అయినా మనం విశ్వసిస్తున్నాము. మరి ఇజ్రాయేలుకి కలిగిన ఆ రక్షణని అన్యులమైన మనకి మన దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మరి దాన్ని బట్టి మనం స్తుతిస్తూ మరి దేని కొరకు మరి ఇప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నామో, పోరాడుతా ఉన్నామో యాకోబు గారి లాగా మరి నిత్యముగా ఆయన అనుగ్రహించే దేవుడైన ఈ ఓపికని ఇంతే ఈ ఫెయిత్ ని కొనసాగించబద్ధులమై ఉన్నాం. అలాగే విశ్వాసంలో కొనసాగించబట్టానికి మరి ఇది చూచినట్లయితే హెబ్రీ 12:1 నుండి చూడగలరు. హెబ్రీ 12:1-4 వరకు చదువుతాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలో ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతిభారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వము ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేస్తున్న తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకొనిడి. మరి హెబ్రీ 12:1-3 వరకు మనం చూచాము. మరి యేసయ్య అన్ని విషయాల్లో అందున ఓర్పు విషయంలో మనకి మాదిరి అయి ఉన్నారు. ఈ విశ్వాసయానంలో మనం కొనసాగించబడాలంటే మరి నిత్యముగా ఓపిక అవసరమైనది. టు కంటిన్యూ ఇన్ ఫెయిత్, విశ్వాసంలో కొనసాగించబడటానికి. మరి ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే హెబ్రీ 11లో విశ్వాస వీరుల జాబితాను మనం చూస్తూ ఉన్నాము. మరి వారందరూ ఏ రీతిగా విశ్వాసంతో అనేకమైన కార్యాలను జయించి ఉన్నారో ఇంత గొప్ప సాక్షి సమూహం మరి మన మందు వారందరూ ఉన్నారు. మనం ఇదే నిరీక్షణతో ఓపికతో మరి విశ్వాసయానంలో విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించబడని యేసు వైపు చూచుచు ఓపికతో పరిగెత్తాలి. ఏ విషయంలో కూడా మనం ఓపికను విడిచిపెట్టకూడదు. మరి మనం చెప్పుకున్నాం కదా చైనీస్ బ్యాంబూ ట్రీ, మరి ఆ రైతు ఏ రీతిగా తన కనిపెట్టే విధానంలో కానీ దాన్ని కేర్ తీసుకునే విధానంలో కానీ మరి ఏ మాత్రము కూడా తన ఇంట్రెస్ట్ ఆసక్తిని తగ్గించుకొనడో ఆ రీతిగా మరి ఇప్పుడు మనం చూస్తున్నవి మరి శ్రమలు కానీ శోధనలు కానీ ఇవన్నీ ఎన్నదగినవి. ఓర్పుతో ఓపికతో ఈ విశ్వాసంలో మనం కొనసాగించబడాలి. విశ్వాసము అని పేరు కలిగి ఉన్న మనము మరి ఓపికను కూడా కలిగి ఉండాలి. ప్రతి చిన్నదానికి షార్ట్ టెంపర్తో మరి ఎవరో ఏదో చెప్పారని ఆ వ్యక్తిని దూషించడం, ద్వేషించడం, శపించడం కాదు, కానీ ఓపికతో ఏం జరుగుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్, మరి చెప్తున్న వారిని కూడా మనం ఒకసారి దృష్టి ఉంచాలి. ఆ మనిషి వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ హీ ఈజ్, అతను ఎటువంటి మనస్తత్వం కలవాడు, కుండలు చెప్పేవాడా, చాడీలు చెప్పేవాడా, విభేదాలు పుట్టించేవాడా, సమాధానాన్ని చెరిపేవాడా. ఎందుకంటే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మరి విశ్వాసయానంలో ఓపిక అవసరం. మాట కూడా తోలనాడకూడదు. మరి మళ్ళా మాట వెనక్కి తీసుకోలేము. మరి పడిన అడుగు ఏ రీతి వెనక్కి తీసుకోలేమో మరి అనేసిన ఆ మాటను వెనక్కి తీసుకోలేము, అది స్థిరపరచబడుతుంది. రేపటి దినాన దేవుని ఎదుట మనం ఆయన క్రీస్తు న్యాయ పీఠము ఎదుట మనము యోచిస్తున్న ప్రతి ఆలోచనకి, అంటున్న ప్రతి మాటకి వీఆర్ లయబుల్, వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. మనం లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము. సో బీ కాషియస్ వైల్ స్పీకింగ్. మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా, అందున థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక అతను వచ్చి చెప్తున్నాడంటే నీకు నాకు మనం యోచించాలి, ఎటువంటి పర్సన్ చెప్తున్నాడు, ఎటువంటి పర్సన్ గురించి చెప్తున్నాడు. మరి అతను చాలా మంచివాడే ఉండొచ్చు, ఇతనికి ఏదో సహాయం చేయలేదని, ఈమెకేమో అతని నుంచి రాలేదని, మరి అడిగింది ఇవ్వలేదని, కానీ వాళ్ళది ఏదో మరి ఫుల్ఫిల్ అవ్వలేదని, సాటిస్ఫై చేయబడలేదని కూడా చెప్పి ఉండొచ్చు.
కానీ ఏదైనా నిశ్చయముగా మాట్లాడేటప్పుడు వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపట్టానికి మాట్లాడటానికి నిదానించాలి కదా, వినుటకు వేగిరపడాలి. అంటే అన్ని మాటలు చాడీలు చెప్పుకునే మాటలు ఇవి కాదు. అంటారు కదా, గివ్ దై ఇయర్ టు ఆల్ బట్ ఫ్యూ వాయిస్. అందరు చెప్పింది వినాలి, కొంతే మాట్లాడాలని. మరి చెప్తున్నారు కదా చెప్పనియండి అని కాదు. దెన్ అండ్ దే దాన్ని అక్కడితోనే రెబ్యూక్ చేయాలి, కట్ చేసేయాలి. మరి చెప్పిన వాళ్ళకి ఎంత ఉంటుందో వినే వాళ్ళకి తర్వాత అనే వాళ్ళకి కూడా అంతే ఫలం ఉంటుంది. దేవుని దగ్గర ప్రతి దానికి మరి పరిశుద్ధినిగానే ఉండని, నీతిమంతునిగానే ఉండి ప్రతి వానికి ఆయన సిద్ధపరిచిన జీతం ఆయన యొద్ద ఉన్నదని యోచించి గుర్తించి వివేకముగా వివేచనతో ఓపికతో ఓర్పుతో మరి మాట్లాడాలి. ఈ విశ్వాసయానంలో ముందుకు కొనసాగించబడాలంటే మరి యేసు వైపు చూస్తా ఉన్నామంటే ఆయనకున్న గుణగణాలు మొత్తం మనం ఆపాదించుకోవాలి. వాటిని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఆయనలో మరి ఓర్పు ఉంది, సాత్వికం ఉంది, క్షమించే మనసు ఉంది, ప్రేమించే మనసు ఉంది. మరి అన్ని సులక్షణాలను యేసే కలిగి ఉన్నాడు. మరి యేసు వైపు చూచుచు ఓపికతో పరిగెత్తాలి. మరి ఓవర్ నైట్ లో మరి ఈ ఓపిక అన్నది మనల్ని మనం సెల్ఫ్ కంట్రోల్ చేయటం ఇవన్నీ పాసిబుల్ కాదు. అందుకని ఈ లోక పరంగా మరి వాటికి కూడా చెప్పుకున్నాం కదా, ట్రైనింగ్స్ అని ఎక్సర్సైజెస్ అని ఉన్నట్టు మరి మనం కూడా ఈ ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా ఓపికను కూడా మనం ఎక్సర్సైజ్ చేయాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి వెంటనే అది కాకపోవచ్చు, బట్ మనం ఈ విశ్వాసయానంలో ఒక్కొక్కటి అలవర్చుకుంటా ఉన్నమాట, ప్రాక్టీస్ చేసుకోవటానికి బద్ధులమై ఉన్నాము. అలాగే రాకడ కొరకు యాకోబు 5:7-8 మనం చూడగలుగుతామాట. దేవుని రాకడ కొరకు కూడా ఈ ఓపిక ఓర్పు అవసరమై ఉన్నది. సహోదరులారా, ప్రభు రాకడ కొరకు ఓపిక కలిగి ఇండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు నిలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగిండుడి, మీ హృదయములను స్థిరపరచుకునుడి. దేవునికి స్తోత్రం. మరి ఏ విషయంలో కూడా మేము ఎప్పటి నుంచి వింటున్నాము దేవుని అక్కడ వస్తుందని, వచ్చేస్తుందేమోనని నేను బ్యాప్టిజం తీసేసుకున్నాను, రక్షణానందాన్ని కలిగి ఉన్నాను, మరి ఇంత నిష్ఠ ప్రతిష్ఠ కలిగి ఉంటున్నాను, ఆయన రావట్లేదు అని మరలా పాపంలో పడిపోవటం కాదు. మరలా మనం ఆ మలినాన్ని ఆ మస్టుని అంటించుకోవటం కాదు, కానీ మరి నోటి మాట ద్వారా కూడా మన క్రియల ద్వారా కానీ ఆలోచనల ద్వారా కానీ ఏ మాత్రం కూడా మరి అపవిత్రతను అంటించుకోకూడదు. మరి ఆయన రాకడ కొరకు ఓపికతో చూస్తూ ఉండాలి. మరి వ్యవసాయకుడు మనం బ్యాంబూ ట్రీ విషయంలో చెప్పుకున్నాం కదా, మరి వర్షం కొరకు ఆయన ఏ రీతిగా కనిపెట్టుకొని చూస్తూ ఉంటాడో ఆ రీతిగా ఆయన రాకడ కొరకు ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. మరి ఇంత భక్తి కలిగి మరి ఇంతలా జీవిస్తూ ఉన్నామంటే అంటే భక్తి అంటే మన నీతి మన భక్తి అది మురికి గుడ్డతో సమానం. బట్ స్టిల్ మనకున్న లిమిటేషన్స్ లో మనమంటూ కొన్ని పాలసీస్ ప్రిన్సిపల్స్ ఒక విశ్వాసిగా ఒక క్రిస్టియన్ గా మనం పెట్టుకొని జీవిస్తా ఉన్నాము. ఇది అంతం వరకు కొనసాగించబద్దులమే ఉన్నాము. మరి ఆయన రాకడ వరకు మరి దీన్ని ఈ రీతిగానే ఇంకా అవసరమైతే మనం దాన్ని ఇంకా పెంపొందించుకుంటూ ఉండాలి. ఈ ఓర్పును కానీ ఓపికను కానీ ఈ విశ్వాసయానంలో మరి యేసు వైపు చూచుచు మనం ఓపికతో పరిగెత్తుతా ఉన్నాం కాబట్టి మరి మధ్య మధ్యలో అనేకమైనవి డీవియేషన్స్, డిస్ట్రాక్షన్స్, మరి అవరోధాలు, హర్డిల్స్, అబ్స్టాకిల్స్ రావచ్చు. బట్ స్టిల్ మనము మాత్రం ఆయన వైపు చూచుచు మరి రాకడ వరకు మరి ఏదైతే కలిగి ఉన్నామో దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. ఏ మాత్రం కూడా మనం ఈ రక్షణ వస్త్రాన్ని కానీ ఈ రక్షణానందాన్ని కానీ కోల్పోకూడదు. మరి వ్యవసాయకుడు మరి వర్షం కొరకు తొలకరి వర్షం కోసం కడవరి వర్షం కోసం చూస్తూ ఉంటాడో మరి రాకడ కొరకు కూడా మనం కనిపెట్టుకొని ఉండాలి. ఇంత బతికి రాకడలో ఎత్తబడలేకపోతే ఆయన ముఖ దర్శనం చేయలేకపోతే వ్యర్థులమేనండి. మరి ఒక దైవజనుడు ఈ విషయంలో చూస్తే దర్శనంలో చూశారంట. ఆయన వెళ్ళిన తర్వాత మరి అక్కడ పరలోకంలో ఆయనకు వచ్చిన దర్శనం ప్రకారం పరలోకంలో
ఈ మాదిరే ఉంటుంది, సీక్వెన్స్ ఇలానే ఉంటుంది, ఆయన క్రీస్తు న్యాయపీఠం అని కాదు. ఆయన కలిగిన దర్శనాన్ని బట్టి ఆ దైవజనుడి కంట క్యూ ఒకటి నుంచుని ఉన్నదంట. అందరూ న్యాయపీఠం దగ్గరకు వచ్చేటప్పుడు యేసయ్య ఎవరి వైపు అయితే చూచి స్మైల్ చేస్తారో వాళ్ళు పరలోకానికి, యేసయ్య ఇలా పక్కకి ఫేస్ టర్న్ చేస్తే వాళ్ళు నరకానికి అన్నట్టంట. ఇంక ఈయన అనుకుంటున్నారంట, ఓ నేను మంచి సేవ చేశాను, అసలు భూలోకంలో నన్ను అసలు వేసే చూడగానే స్మైల్ ఇవ్వటం ఏంటి, నన్ను హక్ చేసుకుంటాడు, ఆయన అసలు కౌగులించేసి ముద్దులతో ముంచేస్తాడు, నేను అంతా మంచి పరిచర్య కింద చేసి వచ్చాను అని అనుకుంటూ ఆయన టర్న్ కోసం క్యూలో వెయిట్ చేస్తూ ఉన్నారంట. బట్ ఈయన అనుకుంటున్నట్టు మరి జరగలేదు. కానీ యేసయ్య ఆయన చూసిన తర్వాత ఫేస్ టర్న్ చేశారంట. ఇంకా చాలా ఆయన రోదంతో, వేదంతో, ఆవేదంతో ఏడుస్తూ ఉంటా, యేసయ్య నేనేసయ్యా పలానా సోయన్సో దైవజనుడిని నేను ఎంత సేవ చేశానయ్యా, మరి దెయ్యాలను విడిపించాను, మరి స్వస్థతలు చేశాను, అనేకమైన అద్భుతాలు సూచక్రియలు నీ నామం పేరట చేశాను యేసయ్య అని హీ స్టార్టెడ్ సేయింగ్ హిస్ మినిస్ట్రీ. ఆయన ఏ పరిచయం చేశాడో అవి చెప్తా ఉన్నారంట. బట్ యేసయ్య ఫేస్ టర్న్ చేయలేదంట, స్మైల్ ఇవ్వలేదంట. అయితే ఇంక ఈయన ఈ కల్లోనే, ఈ దర్శనంలోనే ఏడుస్తా ఉన్నాడంట. ఇంకా మెలకు వచ్చిన తర్వాత దేవుని పాదాల చెంత మొర్ర పెడతా ఉన్నాడంట. నేను ఏ విషయంలో జారిపోయాను ప్రభా, మరి అన్ని కూడా చెప్పబడిన దాని ప్రకారం రాకడ కొరకు ఏ పారామీటర్స్ నేను మీట్ అవ్వాల్సి ఉందో అవన్నీ నేను చేశానని అనుకుంటున్నాను. ఎక్కడ జారిపోయాను ప్రభా, మరి ఎక్కడ ఏ విషయంలో స్కిప్ చేయటం జరిగింది, మరి ఆజ్ఞలు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినా కానీ ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధ అయినట్టు మరి ఎక్కడ నేను తప్పిపోయాను ప్రభా అంటే ఒక విశ్వాసిని క్షమించలేకపోయాడంట. దేవుడు అది గుర్తు చేశాడంట. తెల్లారేపాటికల్లా ఆ విశ్వాసి గృహానికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించయ్యా. ఏంటంటే ఆ విశ్వాసి ఈ దైవజనుడు ఒక మాట విషయంలో మరి వాక్యాన్ని ఆధారంగా చేసుకొని లేఖనంతో దైవజనుడికే మరి చెప్పి ఉన్నారంట, ఇది కాదు కదండి పాస్టర్ గారండి, ఇలా కదండి అని అన్న మాటకి కఠినపరుచుకున్నాడు ఆ విశ్వాసి విషయంలో. అది కూడా దేవుడు మరి మెచ్చలేదు, నరకానికి ఆయన్ని పంపిస్తే మరి ఒక్క అవకాశం అని దేవుని దగ్గర ప్రాధేయపడి మరి నేను ఆ తప్పుని కూడా ఆ విశ్వాసిని కూడా క్షమిస్తాను, ప్రేమిస్తాను, అది ఏదైతే చేదు ఉందో మరి నా జీవితంలో నుంచి అది తొలగించుకుంటానయ్యా అని ప్రభు పాదాల చెంత ప్రాధేయపడి మరి ఆ విశ్వాసి దగ్గర కూడా వెళ్ళి మరి మొత్తం చెప్పి, మరి ఆ విశ్వాసి కూడా ఇది అయితే తెలియదు విశ్వాసికి, మరి ఇంత చేదు కలిగి ఉన్నాడు దైవజనుడు నా విషయంలో అని. కానీ ఎప్పుడైతే మరి తను క్షమాపణ అడిగాడో, ప్రేమించడం స్టార్ట్ చేశాడో, దేవుడు ఆయనకి ఆరోగ్యాన్ని, ఆయుష్కాలాన్ని, పరలోక రాజ్యాన్ని కూడా సిద్ధపాటు చేసినట్టు తెలుసుకునగలం. మరి ఇది నిజంగా జరిగినదని మరొక దైవజనుల ద్వారా వినటం జరిగింది. మరి ఏ విషయంలో కూడా మరి రాకటంటే ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. మరి అన్ని విషయంలో కూడా చచ్చిన కుక్కల వల్లే ఉండాలి. ఇంకా చచ్చిన వాళ్ళంటే ప్రేమించరు, అది మాత్రం మనం కలిగి ఉండాలి, క్షమించాలి. మరి చచ్చిన వాళ్ళమంటే ఇతరులు ఏదన్నా చేస్తే మనకి అపరాధం, కీడు, హాని, దుర్భాషలాడటం, దూషించడం, శపించడం. మరి దావీదు గారిని చూస్తాం కదా, షిమి ఎంతగానో శపిస్తాడు. మరి దేవుడు ఆజ్ఞాపించాడేమో అనుకున్నాడు తప్పించి నోటి మాట ద్వారా కూడా మరి రివర్స్లో అనలేదు. నేనేమనుకున్నావు మళ్ళా వస్తాను కింగ్గా అని అనటం కానీ, అతిశయం చూపించడం కానీ, మరి ఓపికని ఆయన నశించజేసుకొని మళ్ళీ ఆయన్ని రివర్స్లో దూషించడం కానీ జరగలేదు. మరి అలాగే మరి ఎవరన్నా మన విషయంలో ఆ రీతిగా ఉంటే, మరి ఇప్పుడు మీరు పరిచర్యలో ఉన్న దైవజనులైనా మరి విశ్వాసుల విషయంలో కూడా క్షమించండి. మరి దైవజనులకి ఓర్పు కావాలని అంటున్నారు కదా, ఓర్పుతో ప్రతి ఒక్కరిని మరి క్షమించుకుంటూ, ప్రేమించుకుంటూ, సహించుకుంటూ వెళ్ళిపోవటమే. అది ఒక క్రిస్టియన్ అయినా, విశ్వాస అయినా కానీ, మరి దైవజనులకైనా కానీ బైబిల్ ఒకటే, లేఖనం ఒకటే. కాకపోతే ఎవరికి సంబంధించి మనం దాన్ని ఆపాదించుకోవాలి, అప్లై చేసుకోవాలి. నా జీవితంలో ఒక క్రిస్టియన్గా మరి రాకడలో ఎత్తబడే అనుభవం, ఆయన్ని ధైర్యంతో ఎదుర్కొనే అనుభవం లేకపోతే వ్యర్థులమేనండి. మరి ఈ మాత్రం జీవిస్తూ ఉన్నామంటే లోకం చాలా రంగుల వలయం, అవన్నీ మనం పరిత్యజించి
మరి అవన్నీ విడిచిపెట్టి వాటిని మనం డినై చేసి వాటిని ఏ మాత్రం లెక్క చేయక మరి విశ్వాసం కర్తే దాన్ని కొనసాగించమని యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెంలో మనం పరిగెత్తుతున్నామే, మనం కొనసాగించబడుతున్నామే. మరి రాకడలు ఎత్తబడకపోతే అసలు రాకడ ఉందని మరి పరలోకం ఉందని చూడని దాని కొరకు నిరీక్షణతో కనిపెట్టుకుని ఉంటున్నామే. ఎత్తబడలేకపోతే వ్యర్థులమే కదా. మరి ఆయన ఇచ్చే రాకడ కొరకు ఫలించాలి, మరి చూడని దాని కొరకు మరి విశ్వాసంలో కొనసాగించబడాలి. రాకడ కొరకు కూడా ఓపికతో కనిపెట్టుకోవాలి. ఈ ఓపికతో కనిపెట్టుకునే అనుభవంలో మరి రాకడ కొరకు ఏ రీతిగా మరి యేసయ్య మనల్ని ఏ రీతిగా ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ ఆయన రూపంలో మనల్ని సృజించి ఉన్నాడో మరలా మనం ఆయన ఎదుర్కొనే సమయంలో ఆయన రూపంలోకి మలచబడాలి. అప్పటిదాకా ఆయన మనల్ని చెక్కుతూనే ఉంటాడు, మరి మలుస్తూనే ఉంటాడు. ఏ శ్రమైన మరి నిరీక్షణ, ఈ ఓర్పుకి ఓపికకి మూలం శ్రమే కదా. ఈ విశ్వాసయానంలో అనేకమైన శ్రమలు, హింసల నుంచి మనం వెళ్తూ ఉంటాము. కానీ ఏ విషయంలో కూడా ఓర్పుని ఓపికను విడిచిపెట్టకూడదు. మరి ఈ విశ్వాసయానంలో పరిచర్యలో భాగంగా మరి కొన్ని కొత్త ప్రాంతాలకు కానీ హైందవ అన్యుల మధ్య పరిచర్య చేస్తున్నప్పుడు వాళ్ళు మనల్ని దూషిస్తారు, చేయి చేసుకుంటారు. అయినప్పటికీ ఓపికని ఏమాత్రం ఓర్పుని కొనసాగించాలి. మరి లేఖనాల్లో పేతురు గ్రంథంలో చెప్పుకున్న రీతిగా అక్కడ లేఖనం ఉంటది కదా, ఏ రీతిగా వాక్యం లేకుండానే మరి తన ప్రవర్తనను బట్టి రాబట్టుకోవచ్చో మరి మన ఓర్పును బట్టి ఓపికను బట్టి మేము ఇంత చేస్తున్నా కానీ వీళ్ళు రివర్స్ అవ్వట్లేదేంటి, వాళ్ళు ఆలోచించాలి. మరి ఓర్పుతో ఓపికతో ఆత్మలను ఆకర్షించవచ్చు, వారిని రక్షణానుభవంలోనికి కూడా మనం నడిపించవచ్చు. అలాగే రాకడ కొరకు అనేక ఆత్మలను మనం సిద్ధపరిచిన వారం అవుతాము. నిశ్చయముగా ఇటువంటి ఓర్పును మనకి అందరికీ ఒక క్రిస్టియన్గా మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. దేవుని స్తోత్రం. అలాగే మరి ఇంతలా ఓర్పు కలిగి ఉంటాము, అసలు ఆయన ఏమి ఇస్తాడు ప్రతిఫలం అంటే ఓర్పుకి ప్రతిఫలం ఎండ్యూరెన్స్ రివార్డ్స్. మరి ఓర్పు గొప్ప ద్రోహ కార్యం జరగనీయకుండా చేస్తుందంట. మరి ప్రసంగిలో చూడగలుగుతాము, ప్రసంగి 10:4. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. మరి యాక్చువల్లీ యుఎస్ఏలో కరోనా టైంలో జరిగిన సంభవం అనమాట. వేరే చర్చ్ పాస్టర్ గారు చెప్తున్నారు, వాళ్ళ ఎంప్లాయీ అక్కడ యుఎస్ఏలో చేస్తూ ఉన్నారంట. గొప్ప కార్యం జరిగిందండి. యాక్చువల్లీ ఆ ఎంప్లాయీ అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఎంప్లాయర్ చాలా కఠినంగా బిహేవ్ చేస్తా ఉన్నాడంట కరోనా టైంలో. మరి ఎంప్లాయీ రేషియోని కట్ చేయాలను, మరి ఎట్లనో అసలు నేను ఉండలేకపోతున్నాను, లేదు ప్రభా ఎట్ ఎనీ కాస్ట్ ఐ పుట్ మై పేపర్స్ డౌన్ అని అనుకున్నారంట. ఇంకా ఒక రోజు డిసైడ్ అయిపోయారు, నేను ఇంకా రిజైన్ ఇచ్చేస్తాను, ఈ టార్చర్ నేను భరించలేకపోతున్నాను. ఒక పక్కనేమో ఉద్యోగాలు దొరకట్లేదు, ఉన్న వాళ్ళనే తీసేస్తున్నారు, అయినా ఇంత టార్చర్ ఇంతవరకు భరించాను, ఇంకా నాకు చాలు ప్రభా, ఈరోజు ఆఫీస్కి వెళ్ళి నేను పేపర్స్ ఇచ్చేస్తాను, రిజైన్ పేపర్స్ అని అనుకున్నారంట. అనుకొని ఇంకా తన డైలీ పోర్షన్లో భాగంగా, డైలీ డివోషన్లో వాక్యధ్యానంలో భాగంగా ఆయనకి ఈ మాట తగిలిందంట, ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి తొలగిపోకుము, మరి ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుందని. ఇంకా స్ట్రైట్ అవే ఆయన ఒక్కటే అర్థం చేసుకున్నాడు, ఓకే దేవుడు నన్ను ఈ ఉద్యోగం నుంచి వెళ్ళిపోవద్దు అంటున్నాడు. మరి అధికారులకు అధికారాన్ని ఇచ్చేది ఆయనే కాబట్టి, సరే ప్రభా మీరు చెప్పారు కదా, నేను ఇంకా ఓర్పు కలిగి ఉంటాను, ఇంతవరకు ఓపిక పట్టాను కదా, మీరు చెప్తున్నారు ఉద్యోగం నుండి తొలగిపోకూడదని అన్నీ ఆయన అలానే కంటిన్యూ అయ్యారంట. మరి ఆ రోజు నిజంగా దేవుడు ఆ డైలీ పోర్షన్ ద్వారానే మాట్లాడినప్పుడు, అలా ఆయన ఓపికతో ఉన్నప్పుడు నిజంగా దేవుడు చాలా గొప్ప మిరాకిల్ చేశారు. మరి అక్కడ ఆయన మనసు మార్చటం ఏమి, ఆ అధికారి ఎవరైతే చాలా కోపద్రేకంగా ప్రతి దానికి ఫైర్ అవుతూ ఉంటాడో,
ఆయన మనసే మార్చడం జరిగింది. మళ్ళీ ఆయన చాలా సాఫ్ట్గా స్మూత్గా అక్కడ జాబ్ కంటిన్యూ అవుతున్నారన్న. మరి ఈ గొప్ప సాక్ష్యం విన్నప్పుడు దేవుణ్ణి ఆ దైవజనుడు కూడా చాలా బాగా స్తుతించారు. నిజంగా ఈ మాట, దేవుని మాట ఒక క్రిస్టియన్ని ఏ రీతిగా బలపరుస్తుందో చూడండి. మనం తీసుకునే డెసిజన్ విషయంలో కూడా ఏదైనా మరి దీని ద్వారా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక డెసిజన్ తీసుకోవాలంటే అంటే ప్రతి విషయంలో ఆయన చిత్తాన్ని కనుగొనాలి, ఆయన మాట ప్రకారమే మనం జీవించాలి. బట్ ఇలాంటి వైటల్ డెసిజన్స్లో, ఇంపార్టెంట్ డెసిజన్స్లో అంటే జాబ్కి వెళ్ళాలా వద్దా, రిజైన్ ఇవ్వాలా వద్దా, ఈ మ్యాచ్ మరి ఫిక్స్ చేయాలా వద్దా, మరి వాట్ నాట్ ఇన్ ఎవ్రీథింగ్ మనం దేవుని చిత్తం తెలుసుకోవాలి. కానీ లేఖనం అన్నది చూసారా ఎంత బాగా ఆయన్ని బలపరిచిందో. మరి ఈ మాటే ఆయనకి ధైర్యాన్ని ఇచ్చింది కాబట్టి ఇంకా ఓర్పుతో కొనసాగించబడ్డప్పుడు మరి ఆ జాబ్లోనే స్థిరపరచబడటం కూడా జరిగింది. దేవుని స్తోత్రం. అలాగే ప్రాణాలు దక్కించుకోవటం కోసం అంట ఓర్పు. మరి ఇది రాకడ సమయంలో సూచనలు అడిగినప్పుడు యేసయ్య చెప్తా ఉన్నారనమాట. 21 లూకా 21:19 మనం చూడగలుగుతాం. రాకడ సమయంలో చెప్తున్న మాట అనమాట. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. మరి దానిపైన చెప్తా ఉంటాడు, నా నామం నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషింపబడతారు, మరి స్నేహితులేమి వాళ్ళందరూ అప్పచెప్తారు. ఇవన్నీ చెప్తూ మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురని యేసే చెప్తా ఉంటాడు. మరి చెప్పుకున్నాం కదా, ఓర్పు ఏ మాత్రం కూడా మనం విడిచిపెట్టకూడదు. ఓర్పు అనేకమైన ద్రోహ కార్యాలను జరగకుండా మాత్రమే కాదు, కానీ మరి ప్రాణాలను కూడా దక్కించుకోవటానికి అవకాశం ఉంది. ఓర్పు చేతన ఏదైనా సాధించగలుగుతాం. అది చివరికి రక్షణ ఏంటి, ప్రాణం ఏంటి, మరి పరలోకం ఏంటి, మరి రాకడలు ఎత్తబట్టం ఏంటి, దేనికైనా కానీ ఓర్పు ఓపిక అన్నది అవసరమై ఉన్నది. మరి అంత మాత్రమే కాదు, కానీ దేవుని నామం మహిమపరచటానికి. ఫస్ట్ది ద్రోహకారాలు, టు అవాయిడ్ గ్రేట్ అఫెన్స్. సెకండ్ వన్ ప్రాణాలు దక్కించు, టు సేవ్ లైఫ్. దేవుని నామం మహిమపరచబడటానికి. థర్డ్ వన్ ఫర్ గాడ్స్ గ్లోరీ. మరి దేవుని నామం కూడా ఏ రీతిగా మహిమపరచబడుతుంది అంటే రోమా 15:5-6 వరకు చూడగలుగుతాం. మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవంగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనస్సు కలిగిన వారై ఉండినట్లు ఓర్పుకును ఆదరణకును కర్తయ్యగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. మరి తండ్రి అయిన దేవుడు మహిమపరచబడాలంటే మనము ఓపిక కలిగి ఉండాలి. మరి అంతే కదా, మనం ఏదన్నా జాబ్ చేస్తూ ఉంటాము, లేదు పరిచర్యలోనే విశ్వాసుల మీద స్క్రీమ్ చేస్తూ, మరి జాబ్లో ఎంప్లాయర్ మీద కలీగ్స్ మీద అరిచేస్తూ ఉంటే మరి ఇతరులను ఏ రీతిగా అక్కడ మనం ఒక క్రిస్టియన్గా దేవుని నామాన్ని మహిమపరచబడతాం. మరి ఎంతన్నా కానీ ఏది జరుగుతున్నా కానీ ఓపికతో ఉన్నప్పుడు పలానా ఎంప్లాయీ చూడండి, పలానా విశ్వాసి చూడండి, అసలు ఎంత జరుగుతున్నా కానీ ఎంత ఓర్పుతో సహిస్తున్నారో అన్న మాట వస్తుంది. అక్కడ దేవుని నామం అంటే వాళ్ళెవరు, మన క్రిస్టియన్గా ఎక్కడున్నా కానీ మన క్రియల ద్వారా మాత్రమే కాదు, మనం ఏదైతే ట్రేట్స్ లక్షణాలను కలిగి ఉన్నామో దాని ద్వారా కూడా దేవుని నామం మహిమపరచబడాలి. మరి ఈ విషయంలో చూస్తే మరి ఇది మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్దే సాక్ష్యం. యాక్చువల్లీ మరి తను చాలా మంచి ఫార్మస్యూటికల్ కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నారనమాట. మరి మంచిగా తన యవ్వన ప్రాయంలోనే నా ఫ్రెండ్ అలాగే ఆ బ్రదర్ కూడా మా కజినే అన్నమాట. అయితే ఇద్దరు మంచి బిలీవర్స్. మరి తను వర్క్ చేస్తున్న ప్లేస్లో మరి బిలీవర్స్కే కదా శ్రమలు, మరి మన ఓర్పుని, మన సహనాన్ని, మన ఓపికని టెస్ట్ చేయడానికి అలాంటి అధికారులు ఉంటారు. మరి ఈ బ్రదర్ అయితే చాలా మంచిగా అదే కంపెనీలో కొనసాగుతూ ఉన్నారు. ఎంత మంచి సాక్ష్యం కలిగి ఉన్నారంటే, ఒక క్రిస్టియన్ అయినప్పటికీ మరి తన పనిలో నిపుణత గలవాణిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుట నేను నిలువదగనన్నట్టు చాలా మంచి ఎక్స్పర్టీజ్ అండ్ స్కిల్ఫుల్ ఈ బ్రదర్ యాక్చువల్లీ. అయితే కొత్తగా ఒక జిఎం వచ్చారంట.
వచ్చిన తర్వాత ఇంకా ఈ బ్రదర్ని మరి దుష్టుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. మన విశ్వాసంలో నుంచి సైడ్ చేయటానికి కానీ, మనం కృంగిపోయేటట్టు చేయటం కానీ, దేవునికి దూరపరచడం కానీ, ఏదో ఒకటి వాడి ట్రయల్స్, వాడి ట్రిక్స్ ఉంటాయి కదా. ఆ జిఎం వచ్చినప్పటి నుంచి బ్రదర్ని చాలా హెరాస్ చేయటం చేస్తూ ఉన్నారు. మరి తన తప్పు లేకపోయినప్పటికీ ఏదో ఒకటి షిఫ్ట్స్, రోస్టింగ్ టైమింగ్స్ మార్చడం విషయంలోనేమి పాయింట్అవుట్ చేయటం కానీ, అందరిలో అలా అంటూ ఉంటే మా ఫ్రెండ్ రోజు చెప్తా ఉంటుంది, ఇంకా ఒకళ్ళనొకళ్ళు దేవుని గుర్తెరిగిన వాళ్ళం కాబట్టి మరి హామాన్ ద్వారా మొర్దెకై ఎంతగానో మరి తిరస్కారం నొందాడు, అయినప్పటికీ ఎంతగా కనపరచబడ్డాడు అని అలా విశ్వాసంలో పురుకొల్పుతా ఉండేదాన్ని. ఇట్లా అని ఒకళ్ళొకళ్ళని చెప్పుకుంటూ ప్రేయర్ చేస్తున్నాను, మరి బిడ్డలతో కూడా నేను 4 o'clock లేస్తున్నాను, ఈయన జాబ్లో కొనసాగలేనంటున్నారని తను చాలా బాధపడతా ఉండేది. నేను కూడా ప్రేయర్ చేస్తూ ఉండేదాన్ని. అయితే నిజంగా దేవుని నామం మహిమపరచబడటానికి మరి తన బిడ్డ ఇంత శ్రమ, ఇంత ఓర్పు కలిగి కొనసాగించబడతా ఉన్నాడు కాబట్టి తనని ఆనర్ చేసే టైం దేవుడు నిజంగా ఏ జిఎం అయితే తినని అబ్స్టాండ్ చేద్దామని, టర్మినేట్ చేద్దామని చూశాడో, అబ్స్టాండ్ చేద్దామని చూశాడో, అదే జిఎం ద్వారా నిజంగా దేవుడు ఒక కార్యం ద్వారా తన మనస్సునే త్రిప్పివేశాడు అనమాట. ఆ రోజు సిస్టంలో ఒక రిపోర్ట్ రిలేటెడ్ అసలు అది ఓపెన్ అవ్వట్లేదంట. అంటే ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్కటి సైట్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, వెబ్సైట్స్, యూఆర్ఎల్స్. అసలు ఆ వెబ్సైటే ఓపెన్ అవ్వట్లేదంట. అది సంథింగ్ ప్రాబ్లం అయిపోయిందంట. అది అక్కడ ఉన్న వాళ్ళందరూ మొత్తం చూస్తూ ఉన్నారంట, ఎవ్వరూ ఓపెన్ చేయలేకపోయారంట. షిఫ్ట్ మారిపోయింది. ఇంకా తర్వాత ఇంకా ఆగాలండి, 2 o'clock వస్తాడు పలానా కలీగు, ఇంకా తన వల్ల అయ్యిద్ది, ఇంకెంతమంది చూసినా కాలేదంటే ఇంకా హీఈస్ ద రైట్ పర్సన్ హూ కెన్ పర్ఫార్మ్ దిస్ టాస్క్ అన్నారంట. ఇంకా జిఎంకి అయితే చాలా కోపం వచ్చేసిందంట. పోయి మళ్ళీ ఇప్పుడు తిన మీద ఆధారపడాలా, ఇప్పుడు ఈ వర్క్ అవ్వాలంటే అన్నట్టు. బ్రదర్ది 2 o'clock షిఫ్ట్. ఇంకెళ్ళగానే అంతమంది అప్పటిదాకా చాలా ట్రయల్స్ చేశారు, అందరూ ట్రై చేసినా కానీ ఏమీ వర్క్ అవ్వలేదు. దేవుడు తన కుమారుణ్ణి ఘనపరిచే సమయం వచ్చింది కాబట్టి బ్రదర్ వెళ్ళిన వెంటనే చెప్పారంట, మీ ఫేవరెట్ జిఎంకి ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పగానే బ్రదర్ వెళ్ళి ఇంకా సిస్టమ్ని దేవుడిచ్చిన జ్ఞానముతో అది ఓపెన్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వటం, మరలా వారి వర్క్ మొత్తం మళ్ళా అప్పటిదాకా ఏదైతే స్టాగ్నేట్ అయిందో వర్క్ అంతా కంటిన్యూ చేయబట్టం. దేవుని స్తోత్రం. నిజంగా ఆ జిఎం అయితే ఇంకా చేతులు పట్టుకోలేదంతే, చాలా సారీ ఫీల్ అయ్యారంట. ఫర్గివ్నెస్ అడగలేదు కానీ ఇంకా ఆయన చూపులోనే, చర్యల్లోనే తెలిసిపోయిందంట. ఎందుకంటే జిఎం కదా, మరి కింద దిగినట్టు కూడా అనిపించకూడదు. కానీ ఎవరినైతే అబ్స్కాన్ చేద్దాం అనుకున్నారో ఆ బ్రదర్కి ఆ జిఎంఏ సైన్ చేసి ప్రమోషన్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి దేవున్నామో మనం ఎక్కడుంటే అక్కడ క్రిస్టియన్గా, మరి నెల్లి పైన ఉన్న వాళ్ళకి ఈ జిఎం మీద కంప్లైంట్ చేసింది లేదు బ్రదరు. సహనంతో మరి అందరం కలిసి ప్రార్థించినప్పుడు నిజంగా జాబ్ను కూడా ఒక్కొక్క పరిస్థితుల్లో విడిచిపెడదామా అనుకున్నారు ఈ బ్రదర్ కూడా. మరి ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయ్యారు, రాష్ట్రం కాని రాష్ట్రం, చిన్న బిడ్డలు ఉన్నారు. మరి దేవుడు నిజంగా వారి విశ్వాసాన్ని ఘనపరిచారు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించేదను, అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతను ఘనపరచెదను అన్నట్టు ఈ బ్రదర్ చాలా విశ్వాసం కలిగి ఓర్పుతో ఆ జిఎంని సహించాడు. మరి దేవుడు ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు అని ఆయన కొరకు సహనంతో కనిపెట్టుకున్నాడు. దేవుడు ఆయన్ని ఆనర్ చేసి ఉన్నాడు. ఏ జిఎం అయితే మరి టర్మినేట్ చేసి సంతకం చేసి పంపిద్దాం అనుకున్నాడో అదే జిఎం ప్రమోషన్ లెటర్ మీద సైన్ చేసి ఈ బ్రదర్ని ప్రమోట్ చేయటం జరిగింది. దేవుని స్తోత్రం. మనం కూడా మరి ఇప్పుడు నువ్వు చేస్తున్న పరిచర్యలో కానీ మరి ఛాలెంజెస్ ఉండొచ్చు, మరి చేస్తున్న జాబ్లో కూడా ఇటువంటి దుష్ట కలీగ్స్ కానీ బాసులు కానీ ఉండవచ్చు. మరి దుష్టుడే వాడి మనసులో అలా ప్రేరేపిస్తూ ఉంటారు, పురికొల్పుతూ ఉంటారు. కానీ ఓర్పుతో, ఓపికతో మనం అక్కడే నిలిచి ఉన్నప్పుడు దేవుడు మరి ఎక్కడ పోతే అక్కడే వెతకాలి కదా. ఎక్కడ మనం ఘనహీనులుగా చేయబడతా ఉన్నామో అక్కడే నేడు వారి కన్నులెదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదనని జోషువా గారికి ప్రామిస్ చేసినట్టు దేవుడు
ఆ రీతిగా మరి ఎక్కడైతే ఇప్పుడు నిందలు, అవమానాలు, దూషణలు, దుర్భాషలు, శాపాలు అందుతూ ఉన్నావో మరి అదే మనుషుల ముందు దేవుడు నీ తలనెత్తనే ఉన్నాడు. ఏ మాత్రము కూడా అనేకమైన ద్రోహ కార్యాలను జరగనీయకుండా చేస్తుంది. మరి ఉద్యోగాన్ని విడిచిపెట్టాలని లేదు, ఈ పరిచర్యలో అసలు ఫలం రావట్లేదు, నేను నా ఆరోగ్యాన్ని కూడా చూసుకోకుండా మరి ఎంతో ప్రయాసకొచ్చి ప్రయాణాలు చేస్తా ఉన్నాను, ఒక్క ఆత్మ కూడా రక్షించబడట్లేదు అనుకుంటున్నావేమో. ఆ బ్యాంబూ ట్రీ ఏ రీతిగా 4 సంవత్సరాల దాకా మరి ఫలం ఉండదో ఆ రీతిగానే ఏకదమ్మున దేవుడు కార్యాలను చేస్తాడు. అది పరిచర్యని, ఉద్యోగం విషయంలోనేమి, కుటుంబ విషయంలోనేమి, బిడ్డల విషయంలోనేమి ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడని మన ఓర్పు కలిగి ముందుకు కొనసాగించబడినప్పుడు నిత్యముగా వారి మనసును త్రిప్పివేయగల దేవుడు మరి మన ద్వారా దేవుని నామానికి మహిమ కలిగే విధంగా మరి మన జీవితాలను ఓర్పు ద్వారా ఆశీర్వదించిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ వాగ్దాన ఫలాలను స్వతంత్రించుకుంటాం. టు ఆబ్టైన్ ప్రామిస్ మరి హెబ్రీలో చూడగలుగుతాం అనమాట. హెబ్రీ 6:11 నుంచి మనం చూడగలుగుతాం 15 వరకు. హెబ్రీ 6:11 నుంచి, మీరు మందులు కాక విశ్వాసము చేత ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని అపేక్షించుచున్నాము. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిత్యముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిత్యముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. దేవునికి స్తోత్రం. మరి more than 25 years he waited upon the Lord. అబ్రహాం గారు 25 సంవత్సరాల పైన దేవుని మీద ఓర్పు కలిగి సహించి ఎదురు చూశారంట. మరి ఆయన ఆకాశ నక్షత్రాలను చూపించాడు, ఇసుకరేణులు చూపించాడు, నాకు ఒక్క బిడ్డ కూడా లేడు దేవుడు చెప్తున్నాడు అని ఆయన ఏ రీతిగా అయితే నమ్మి ఉన్నాడో మరి ఓపికతో ఓర్పుతో ఎదురు చూశాడో మరి ఎదురు చూసిన వేచి చూచిన దానికి దేవుడు ఏం చేశాడు? వాగ్దాన ఫలాన్ని ఇచ్చాడు, వాగ్దానాన్ని స్వతంత్రించుకునే రీతిగా చేశాడు. మరి నీకు నాకు కూడా క్రిస్టియన్ గా దేవుడు అనేకమైన వాగ్దానాన్ని ఇచ్చి ఉండవచ్చు. మరి ఇప్పటి పరిస్థితులను బట్టి ఆ వాగ్దానాన్ని మనం అసలు చూడలేము. ఆ కార్యాలు మనం ఈ పొజిషన్ లో ఉండి నేను ఆ పొజిషన్కి వెళ్ళలేను, ఆ ఫలింపుదలను, ఆ జయాలని నేను చూడలేను, ఆత్మల పంట నేను చూడలేను, ఇంతమంది సంఘంలో సమకూర్చబట్టం నేను చూడలేను అని అనిపించవచ్చు. కానీ ఓర్పుతో ఓపికతో మరి కొంచెం ఉండొచ్చు, కానీ ఇప్పుడు తుదిని మహాభివృద్ధి నొందదు అన్నట్టు ఇప్పుడు కొంచెంగానే ఉండొచ్చు. మరి ఆస్తికర్తలుగా చేస్తాను, ఆశీర్వాదానికి వారసులుగా చేస్తానని దేవుడు చెప్పి ఉండొచ్చు. మరి ఇప్పుడు మన పరిస్థితి చాలా దీన దశలో ఉండి ఉండవచ్చు. కానీ దేవుడు నిత్యముగా మాట ఇచ్చిన వాడు నమ్మదగినవాడు. ఆయన మనిషి కాదు అబద్ధం ఆడటానికి, మాట ఇచ్చి తప్పటానికి. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు అని ఓర్పుతో ఓపికతో ఆయన ఇచ్చిన మాట మీద ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వరకు మరి అబ్రహాం గారు ఈ విషయంలో మనకి నిజంగా మాదిరి చూపుతా ఉన్నారు. మరి ఆ సమయంలో ఆయనకి అసలు మరి అప్పటికే సారా మృతతుల్యమైపోయింది, స్త్రీ ధర్మం నిలిచిపోయింది. మరి అన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా మరి ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఓర్పుతో ఓపికతో మరి ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవించాడు, చూచాడు. మరి ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితులు, మన కళ్ళ ముందు జరుగుతున్నవి, మనం చెవులతో విన్నవి మరి అన్ని ప్రతికూలంగా ఉండవచ్చు. కానీ మనుషుల మాటలు వింటే కృంగిపోతాము, మనుషులను చూస్తే పడిపోతాము, జారిపోతాము, దిగజారిపోతాము. మనం మాట ఇచ్చిన వాణ్ణి మాత్రమే, విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు నువ్వు నాకు మాట ఇచ్చావు కదయ్యా, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి, ఓర్పు ఓపికతో కలిగి. మరి ఏ రీతిగా ఒక రైతు నీరు పోయటం మానడో మరి ఆ మొక్కకి ఫలం వచ్చిందాకా మరి
నిత్యము నీరు పోస్తూనే ఉంటాడు. ఆ రీతిగానే నిత్యము కూడా మరి మన కన్నిటితో, ప్రార్థనతో, ఉపవాసాలతో, జాగరణతో, ఓపికతో, ఓర్పుతో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వరకు మరి సెయింట్ అగస్టిన్ చూసినట్లయితే అగస్టిన్ గారు చాలా దుర్వ్యసనాలతో ఉన్నప్పుడు మరి తల్లి వాగ్దానాన్ని ఎత్తిపట్టి బిడ్డ కోసం ప్రార్థించినప్పుడు, ఎందుకంటే బిడ్డల విషయంలో తల్లిదండ్రుల ప్రార్థన పెద్ద ప్రాకారము కంచె. నీ బిడ్డలు నేనే రక్షిస్తాను, నీ బిడ్డలు నేను పోషిస్తాను, మరి నీ మీద ఉన్న ఆత్మ నీ బిడ్డల మీద అని మరి ఐజాయాలో ఉంది కదా. మరి తల్లి కూడా అవే వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ఉంటారు బిడ్డ పక్షాన. మరి తల్లి మంచి దైవజనరాలు కదా. మరి ఈయనైతే క్యాసినో లాగా తిరుగుతున్నారు, ప్లే బాయ్ లాగా. మరి ఉమనైజర్, మరి స్త్రీల వ్యామోహంలో ఆయన చిక్కుకొని ఉన్నప్పుడు మరి తల్లి ప్రార్థన బట్టి ఆయన సెయింట్, పరిశుద్ధుడిగా, పునీతుడిగా మార్చబడి మరి నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను పరలోక రాజ్యాన్ని కొట్టుకొని వచ్చానన్నట్టు మరి ఏ విషయంలో కూడా మరి తల్లి బతికొండంగా అయితే చూడలేకపోయింది. బిడ్డ ఆ రీతిగా వాడబట్టం కానీ, అనేక ఆత్మలను పరలోక రాజ్యంలోకి నడిపించబట్టం కానీ, మరి నీతిమంతుని పిల్లలు వాని తదనంతరం ఆశీర్వదింపబడుతున్నారు అన్నట్టు మరి మనము ఆ రీతిగా కాదు, మన బిడ్డల పక్షంగా కానీ, కుటుంబ పక్షంగా కానీ ఏ కార్యాలనైతే చూడాలని మనం ఓర్పుతో, ఓపికతో, పట్టుదలతో పోరాడుతూ ఉన్నామో, పెనుగులాడుతూ ఉన్నాం, అది నా కన్నుల ముందు, నా కన్నులతో నేనే చూస్తానని యోబు గారు అన్నట్టు నేను చూడాలి ప్రభు అని దేవుని పాదాల చెంత మరి ఓర్పుతో, ఓపికతో మనం కనిపెట్టుకొని ప్రార్థించినప్పుడు నిత్యముగా మన కన్నులారా వాటిని మనం వీక్షించునే ఉన్నాం, మనం స్వతంత్రించుకునే ఉన్నాము. మరి దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించబద్ధులమై ఉన్నాం. దేనికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ 5th చూచినట్లయితే ఓర్పు అన్నిటినీ సమకూరుస్తుంది. యాకోబులో చూడగలుగుతాము. యాకోబు 1:2-4 వరకు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడున్నప్పుడు అది మహదానందమని ఎంచుకునడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనాను కొదువులేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. దేవునికి స్తోత్రం. మరి ఏ విషయంలో కొదువులేదంటే అన్ని సమకూర్చబట్టమే కదండి. ఓర్పు సమకూర్చును. ఎండ్యూరెన్స్ ప్రొవైడ్స్. యాకోబు 1:2-4. మరి ఓర్పు కలిగి ఉన్నప్పుడు మరి ఈ కార్యం జరగట్లేదే, ఇది కొదువై ఉందే, మరి ఇది లేదే, ఇది కాలేదే, మరి ఈ కార్యాన్ని చూడలేకపోతున్నాను, ఏ విషయంలో కూడా మనకి కొదువ ఉండదు. మరి యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదన్నట్టు ఆయన్ని కాపరిగా కలిగి ఉండి మరి ఆయన రోల్ మోడల్గా కలిగి మరి ఆయన చూస్తూ నడుస్తూ ఉన్నప్పుడు మరి ఏ విషయంలో ఓర్పుతో, ఓపికతో పయనిస్తూ ఉన్నాం కాబట్టి ఈ విశ్వాసయానంలో ఏ విషయంలో కూడా కొదవయ్యాయి ఉండదు. ఆయన సమస్తాన్ని కూడా సృష్టిని చేసినవాడు. మరి మనల్ని చేయక ముందే ఆయన సమస్తాన్ని సృష్టించిన వాడు. మరి నీకు నాకేం కావాలో దేవుడికి తెలీదా? మరి ఇంత ఓర్పుతో, ఇంత ఓపికతో కనిపెట్టుకొని ఉన్న బిడ్డల్ని మరి ఏ మాత్రం దేవుడు చెయ్యి విడిచే దేవుడు కాదు, మరిచే దేవుడు కాదు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని ప్రతి పరిస్థితిలో కూడా యెహోవా ఈరేగా, జెహోవా జైరాగా రైట్ టైంలో ప్రొవైడ్ చేసే దేవుడై ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. మరి బలిగా కుమారుణ్ణి అడిగినప్పుడు మరి పెట్టాడు, కట్టెలు పేర్చాడు, మరి చేతులు కాళ్ళు బంధించాడు, బిడ్డను పడుకోబెట్టాడు. ఇన్ని కార్యాలలో ఆయన మహిమను చూపలేదు, ఆయన వాక్కుని వినిపించలేదు. కానీ ఎప్పుడైతే కత్తి ఎత్తాడో గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైం. మరి మనకి ప్రతిదీ మన ఓర్పు కానీ, విశ్వాసం కానీ పరీక్షించబడాలంటే, పవిత్రంగా, పరిశుద్ధంగా మన విశ్వాసం పరిగణించబడాలంటే రైట్ టైంలోనే దేవుడిస్తాడండి. మన ఓర్పుని, ఓపికని ఆయన టెస్ట్ చేస్తేనే కదా ప్రెషస్ థింగ్స్, ప్రశస్తమైనవి మనము సంపాదించుకునేది. మరి కత్తి ఎత్తి ఇంకా ఒక వేటు ఇట్లా కిందకి అంటమే ఆలస్యం, ఎత్తాడు. అప్పుడు దేవుని స్వరం వినిపించింది. దేవుడు అప్పుడు మాట్లాడుతున్నాడు. మరి దేవుడు కూడా ప్రతిదీ కూడా రైట్ టైంలో ప్రొవైడ్ చేసే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు మరి ఈ కొదువ, కొరత, లేమి చూస్తా ఉన్నామేమో, లేదు ఆ కార్యాన్ని చూడలేకపోతా ఉన్నావేమో, దేవుడు రైట్ టైంలో ఇస్తూ ఉంటాడు. మరి బిడ్డలో కూడా మనం అడక్కముందే అంటారు కదా, ఇహలోక సామెత కూడా, అమ్మాయిని అడగందే అన్నం పెట్టదంట.
నీ ఆకలి నీకు మాత్రమే తెలుస్తుంది, దేవునికి తెలుస్తుంది. అలాగే మరి ఏ టైంలో ఏది కావాలో ఇహలోకమందున్న తల్లైనా అడిగితేనే పెడతదేమో అన్నం. బట్ మన దేవుడు ఆకాశ పక్షులను పోషిస్తా ఉన్నాడు. మరి సముద్రంలోని చేపల్ని, ఏ జీవి కావలసిన ఆకలిని తన గుప్పిలి విప్పి మంచి ఈవులనిచ్చి సంతృప్తి పరిచే దేవుడై ఉన్నాడు. మరి అలాంటిది ఆయన స్వరూపంలో ఆయన ఊపిరిని ఊది మనల్ని చేసుకున్న దేవుడు, మనల్ని కన్న దేవుడు, తన రక్తముచ్చి మనల్ని కొన్న దేవుడు మనల్ని విడిచిపెడతాడండి? ఏ విషయంలో కూడా నెవర్ థింక్ ఇన్ సచ్ ఎ వే. ఎప్పుడు కూడా నన్ను మర్చిపోయాడు, విడిచిపెట్టాడు, మరి నా పరిచర్య ముందుకు కొనసాగలేకపోతుంది, ఆత్మ ఫలము లేదు, మరి ఉద్యోగంలో ప్రమోషన్స్ లేవు, ఇంక్రిమెంట్స్ లేవు, బిడ్డల భవిష్యత్తు దీవెనకరంగా లేదు, కుటుంబ పరిస్థితి కూడా ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉంది. ఇలాంటివి ఏవి కూడా మనం కంప్లైంట్ చేయకూడదు. ఎండ్యూరెన్స్ అంటే అదే కదా, వెయిటింగ్ కామ్లీ వితౌట్ కంప్లైంట్స్. ఇంక ఇదే నేర్చుకోవాలి. ఒక క్రిస్టియన్గా ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. ఎటువంటి కంప్లైంట్స్ దేవుని మీద దూషించడం కానీ, ఇలాంటివి నాకు దేవుడు చెయ్యలేదని కానీ, ఆ రీతిగా ఏమాత్రం విరోధంగా దేవుని మీద కూడా మనం మాట్లాడకూడదు అన్నమాట. ఓపికతో కనిపెట్టుకున్నప్పుడు మరి సమస్తాన్ని కూడా సమకూర్చే దేవుడే ఉన్నాడు. అది శుభకార్యమైన కానీ, సంతానం విషయంలోనేమి, బిడ్డల మరి క్షేమాభివృద్ధి చూడటం విషయమే కానీ, ఉద్యోగ విషయంలోనేమి, ప్రమోషన్ విషయంలోని, మరి ఇంక్రిమెంట్స్, ఇన్సెంటివ్స్, మరి పరిచర్యలో ఆత్మలను రక్షించబట్టమేమే కానీ వాట్ నాట్, ప్రతిది కూడా శ్రేయస్కరమైన ప్రతి ఆశీర్వాదంతో దేవుడు మనల్ని ఎదుర్కొను గాక. ఆమేన్. మన ఓర్పుకి, సహనానికి, ఓపికకి దేవుడు కంపల్సరీ ఆయన రివార్డ్ ఇచ్చే దేవుడై ఉన్నాడు. సమస్తాన్ని కూడా సమకూరుస్తాడు అన్నమాట. మరి ఇప్పుడు ఇవ్వట్లేదంటే ఇది రైట్ టైం కాదేమో. ఇప్పుడు బిడ్డలు మరి 10 yearsకి వచ్చేసి ఈ రోజుల్లో డ్రైవ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారులేండి. అంటే అంత ఏజ్ కంటే ఒక బైసికిల్ వరకు ఓకే. 2-wheeler అంటే బైక్ ఇచ్చేసి, స్కూటీలు కొనిపించేసి అలా చెయ్యం కదా. అలాగే కార్లు ఇచ్చేసి, దెర్ ఈస్ ఎ సర్టన్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ టు యూజ్. ఏ వస్తువైనా వాడటం కోసం కానీ, మరి అది మనం చేపట్టడం, ఆ టాస్క్ కూడా ఇప్పుడు చిన్నపిల్లలకి అధికారాన్ని ఇచ్చారు కదా తల్లిదండ్రులు. ఇప్పుడు పరిచర్యలు కూడా చిన్నపిల్లలు ఉన్నారు, మెంటరింగ్ చేస్తూ ఉంటారు. పెద్ద దైవజనుడు ఉంటాడు, అసిస్టెంట్ పాస్టర్స్ అని ఆ బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ట్రైనింగ్ లో ఉంటారు. ఓవర్ నైట్ లో ఏది కూడా జరిగిపోదు. సో ఇప్పుడు సమకూర్చబడట్లేదు, ఇప్పుడు ఈ కార్యం జరగట్లేదంటే సర్టన్ టైం దేవుడు మరి సెట్ చేసి ఉన్నారు. ఆ టైం ప్రకారము అన్ని కూడా అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించనన్నట్టు, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు చేసిన దేవుడు నా జీవితంలో కూడా ఏది కూడా తక్కువైపోదు, ఏది కూడా మరి కొదువై ఉండదు. ఆయన సమస్తాన్ని సమృద్ధిగా సమకూర్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే 6th one ధన్యత, బ్లెస్సింగ్. మరి యాకోబు 5:11 చూడగలుగుతాము. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము గదా, మీరు యోబు యొక్క సహమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. మరి యోబు గారు గురించి చూసినట్లయితే అక్కడ మనం మరి ధన్యత, బ్లెస్సింగ్, మరి 2 పాళ్ళు మరి ఆయన ఓర్పుకి, సహనానికి, ఓపికకి దేవుడు 2 పాళ్ళ బ్లెస్సింగ్స్ ని, డబల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ ని ఇచ్చి ఉన్నాడు. మరి ఏ విషయంలో కూడా మన ఓర్పుని మనం విడిచిపెట్టుకోకూడదు. ఇప్పుడు ఆశీర్వాదకరంగా ఉండకపోవచ్చు ప్రస్తుత పరిస్థితులు. మరి సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. మరి ఆయన ఓర్పు గురించి మనం విన్నాము. యోబు గారు మరి ఇక్కడైతే సహనం అని ఉంది, కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎండ్యూరెన్స్ అనే ఉంది, అంటే ఓర్పులానే ఉన్నది. అందుకని ఈ మాట కూడా ధ్యానించడం జరిగింది. అండ్ కంపల్సరీ కూడా మనం ఏ విషయంలో కూడా మన ఓర్పును కానీ అలాగే ఓపికను కానీ విడిచిపెట్టకూడదు. కంపల్సరీ ఏ విషయంలో కూడా మనం విడిచిపెట్టకూడదని ఈ ధ్యానాంశంగా మనం యాకోబు 1:2-4 చూస్తా ఉన్నాము. యోబు గారు మరి ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, మరి సరే ఇంత జరిగింది అంటే ఆరోగ్యం కూడా, మరి ఒక మనిషికి తన దాకా వస్తే గానీ ఏది తెలియదు అన్నట్టు, మరి అప్పటికే ఆస్తి పోయి బిడ్డలు పోయినా కానీ యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. యెహోవా నామంకే
స్తుతి కలుగును గాక అని దేవుని స్తుతించాడు. మరలా అపవాది వెళ్ళి ఆరోగ్యం బాగానే ఉందిగా అన్నాడు. అంటే ఇంకా ఆరోగ్యం దాకా వచ్చిందంటే మనిషి ఇంకా టెంపర్ని కోల్పోతాడని. అందుకూడా మామూలు ఆరోగ్యం అనారోగ్యం కాదు, హెడ్ టు టో చెడ్డ పుండ్లతో, ఇంకంతకంటే ఏం లేదు. చిల్ల పెంకుతో గీక్కునేంత ఉందంటే ప్రాణం ఒక్కటే ఉంచాడు అపవాది. మొత్తం తీసేసినా కానీ ఆయన నోటి మాటతో కూడా ఆయన టెంపర్ని కోల్పోలేదు, ఓర్పుని కోల్పోలేదు, ఆ ఓపికను కానీ ఆ సహనాన్ని కానీ కోల్పోలేదు. మరి మనం పరిశుద్ధ గ్రంథం మొత్తం చూసినట్లయితే మరి ఇంతలా శోధించబడిన వ్యక్తి ఒకే రోజులో యోబు గారు మాత్రమే. మరి అలాంటి యోబు గారు కూడా మరి ఏ మాత్రము కూడా తన ఓర్పుని కానీ తన నమ్మకాన్ని కానీ విశ్వాసాన్ని కానీ ఆ నిరీక్షణను కానీ ఆ కనిపెట్టుకునే విధానాన్ని కానీ దేవుని మీద నుంచి ఈసుమంత కూడా ఇంచు కూడా తగ్గలేదన్నమాట. ఆ రీతిగా పరిస్థితులు కొంచెం వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మరి దేవుని యందు ఇదే ఓపికను విశ్వాసాన్ని ఓర్పుని కలిగి ఉన్నప్పుడు 2 పాళ్ళుగా యోబు గారిని ఏ రీతిగా ఆశీర్వదించి ఉన్నాడో దేవుడు నిత్యముగా మరి ఇప్పటి వరకు ప్రయాసపడతా ఉన్నావా కుటుంబం కోసం, బిడ్డల కోసం, పరిచయ కోసం, మరి ఉద్యోగ జీవితంలో ఏమి ఓర్పుతో సహించండి. మరి నీవు నేను ఒక క్రిస్టియన్గా ఓర్పును బట్టి అనేకులని ప్రభు కొరకు ఆకర్షించబడతాం. మరి మనం వెళ్ళి ఈ దినాలలో సువార్త చెప్పడం టఫ్ టైమ్స్ అండ్ ఛాలెంజింగ్ డేస్, కానీ మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడే మనం ఒక సువార్త కర్రపత్రికలా ఉండాలి. మరి ఆ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ వాకింగ్ ట్రాక్. ఒక ప్యాంప్లెట్ ఏ రీతిగా నడిచే కరపత్రిక లాంటిది ఒక క్రైస్తవ జీవితం. మరి మనం అనుకుంటాం చూడట్లేదని, బట్ ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో అందున క్రిస్టియన్ని ఎక్కడ ఇరికించాలని చూస్తున్న దినాలలో మరి ఆనాడు దానియేలు గారిని ఏ విషయంలో కూడా తప్పు పట్టడానికి లేదు, అందుకనే ప్రార్థన దగ్గర తప్పు పట్టారు. అంటే చూడండి మరి ఆయన ఆ దేశంలో ప్రైమ్ మినిస్టర్, ఎన్ని లెక్కలు చూసుకోవాలి. మరి ఆ రాజు కూడా ఏం పట్టించుకోలేదు, మొత్తం ట్రాన్సాక్షన్స్ ఈయనకే ఇచ్చారు. మరి ఈ విషయంలో తప్పు పడదామనటానికి లేదు. మరి ఎంతమందో అన్ని సెర్చ్ చేసి దానియేలు గారు మరి ఆ పదవికి వచ్చినప్పటి నుంచి మరి లెక్కలు అన్ని చూసినా గానీ ఏ విషయంలో కూడా మరి పలానా అతన్ని మన దేశస్తుని ఈ మాట అన్నాడంటానికి కానీ లెక్కలు ఏమైనా తప్పులు కానీ ఇంకా ఏ విషయంలో కూడా తప్పు పట్టడానికి లేదు. కాబట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు అన్న దాని మీద వాళ్ళు ఆ నేరాన్ని మోపటం జరిగింది. ఆ రీతిగా క్రిస్టియన్గా మనం ఏ విషయంలో కూడా మరి క్రైస్తవంలో క్రిస్టియన్ ఎక్కడున్నా కానీ నిరపరాధులుగా నిందారహితులుగా మాట అనాలి అంటే వాళ్ళు వెతుక్కోవాలన్నమాట. ఒకటికి 4 సార్లు ఏం తప్పు పెట్టి వాళ్ళని ఇరికిద్దామని. అంత రైచస్గా అప్రైట్గా ఉండాలి, ఓర్పుతో ఓపికతో. మరి అలాంటి దుష్టుల మధ్యలో కూడా మన సహనాన్ని, మన ఓర్పుని, నిరీక్షని, ఓపికను మనం ఇంకా డెవలప్ చేసుకోవాలి. అక్కడ కూడా ఎక్సర్సైజ్ చేసుకోవాలన్నమాట. దాని ద్వారా కూడా ఆత్మను ఆకర్షించవచ్చు అనమాట. ఇంత చేస్తున్నా కానేంటి వీళ్ళు అసలు చలించట్లేదు, ఇంత చేస్తున్న ఇట్లా ఉన్నారు అని వాళ్ళంతటా వాళ్ళే మన దేవుణ్ణి తెలుసుకునే రీతిగా మరి అవకాశం మన ద్వారా అది జరగాలన్నమాట. వాళ్ళే వచ్చి అడగాలన్నమాట, అసలు వాట్స్ గోయింగ్ ఆన్, ఏం జరుగుతుంది, మేము ఇంతలా చేస్తున్నామే అయినా ఏమి అసలు రెస్పాండ్ కూడా అవ్వట్లేదు అంటే అప్పుడు దాని ద్వారా కూడా మనం మన సాక్ష్య రూపంగా మరి సువార్తను ప్రకటించవచ్చు. అంతేగాని వాళ్ళు దుర్భాషలాడారు, లేదు వాళ్ళు కంప్లైంట్ చేశారని మనం ఎదురెళ్ళి కంప్లైంట్ చేసేయటం, ఇలాంటివి చేస్తే క్రిస్టియన్గా అది దేవుని నామానికి అవమానకరంగా ఉంటుంది. మనం ఎట్టి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఎదుటి వాళ్ళు కంప్లైంట్స్ ఇస్తున్నా కానీ మరి ఎదుటి వాళ్ళు ఆ ఎంప్లాయర్ కానీ బాస్ కానీ లేదా దైవజనులు కానీ మనల్ని వచ్చి అడిగే వరకు ఇంకా అది నాకు పట్టదన్నట్టే ఉండాలి. అంతేగాని ఇంకా వెళ్ళి చూసావా నా గురించి ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారు, నీ నోటీస్కి వచ్చిందా, కీ పాయింట్. మీరు ఊరకనే నిలుచుండి దేవుని చేసే కార్యం చూడమన్నట్టు మనం ఏం చేసేదిలా, దేవుడు అన్ని చేస్తాడు. ఎప్పుడు ఓపికతో ఓర్పుతో మనం ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏమీ లేదు. ఆయన వైపే చూస్తుంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారండి, వాళ్ళు ఉదయాన్నే లేచి బ్రేక్ఫాస్ట్ అని అడుగుతారు. వాళ్ళకి ఏమన్నా తెలుసా? అది వెళ్ళి తీసుకురావాలి, ప్రొవిజన్ స్టోర్స్కి వెళ్ళి
మాల్లో కొనుక్కు రావాలి, కుక్ చేయాలి, ఆ ప్రాసెస్ కానీ మెథడ్ కానీ వాళ్ళకి ఏం తెలీదు. అమ్మ పెడుతుంది, తింటారు. ఆ రీతిగా మనం దేవుని మీద బ్రేక్ఫాస్ట్ అని బిడ్డ ఏ రీతిగా ఒకటి కావాలి, నాట్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ బట్ ఏది కావాలని అడిగినా కానీ పేరెంట్స్గా అది మనం ప్రొవైడ్ చేస్తాము. అది మన బాధ్యత ప్రకారం ఏవి ఇవ్వాలో వాటి గురించి మాట్లాడుతున్నాను, ఏ వయసులో ఎప్పుడు ఇవ్వాలో వాటి గురించి. అలాగే మన తండ్రి, మన దేవుడు మనం ప్రార్థనలు అడుగుతూ ఉన్నప్పుడు ఆయన మనకి ప్రొవైడ్ చేయడం నిత్యంగా ఇస్తాడు. ఇహలోకముందున్న తల్లిదండ్రులే మరి ఇయ్యే ఎరుగుతారు, కానీ మన పరమ తండ్రి అయితే గాడ్ గ్రాంట్స్ గుడ్, ఆయన మంచి ఇవులని ఇస్తాడన్నమాట మనకి దేవుడు. ఏ విషయంలో కూడా మనం ఓర్పుని, సహనాన్ని, ఈ ఓపికను మనం ఏమాత్రం విడిచిపెట్టకూడదు. మనం ధన్యులం అవుతాం, బ్లెస్సింగ్గా ఉంటాం అన్నమాట. మనం మాత్రమే ఆశీర్వదింపబడటం కాదు, కానీ అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనం ఎక్కడైతే ఉంటామో మనం అక్కడ నిలుచున్నామంటే అదొక్క గొప్ప సాక్ష్యంగా సువార్త ప్రకటన చేస్తున్నట్టు ఉండాలి మన ప్రిజెన్స్. మనం ఏమి చెప్పకుండానే మన ప్రవర్తనను బట్టి అనేకులు క్రీస్తు వైపు ఆకర్షించబడాలి. ఈ అబ్బాయికి అసలు ఇంత మంచి లక్షణం ఏంటి, అసలు ఇంత డిలిజెంట్గా ఉన్నారు, ఇంత స్కిల్ఫుల్గా ఉన్నారు, అసలు ఏ మాట అన్నా కానీ ఎవరిని పట్టించుకోరు, తనని ఎదురు వచ్చి తిడుతున్నా కానీ జస్ట్ స్మైల్ ఇచ్చి తప్పుకుంటారు, లేదు తన గురించి పలానా ఎంప్లాయీ ఇలా కంప్లైంట్ చేశారు, లేదు పలానా బిలీవర్ ఇలా కంప్లైంట్ చేశారు, బట్ స్టిల్ ఎలా మందిరానికి రాగలుగుతున్నారు, ఆ ఎంప్లాయీని ఫేస్ చేయగలుగుతున్నారు. మరి అడగను కూడా అడగట్లేదు, తన మీద ఇంత అభాండం, ఇంత నింద, అవమానకరంగా మాట్లాడిన దూషణలు ఆడుతున్నా కానీ అంటే వాళ్ళు ఊరకుండే చూస్తున్నాడు. దేవుడిచ్చే రౌండ్ పెద్ద సౌండ్తో అంటారు కదా, మనం ఇస్తే మనం తీర్చుకునే రివెంజ్ కొంచెమే, దేవుడిస్తే మాత్రం అది వేరే లెవెల్లో ఉంటుంది. సో అందుకనే మనం దేవుని మీద మాత్రమే ఆధారపడదు, ఆయన మీద మాత్రమే దృష్టి ఉంచి ఓర్పుతో, ఓపికతో, సహనంతో ఆయన వరకు మనం కనిపెట్టుకుని ఉన్నప్పుడు నిత్యముగా ఆయన మనల్ని దీవించే దేవుడైనాడు. అలాగే అనేకులకు ఆశీర్వాదకరంగా. మరి మనం ఎస్తేని చూస్తాం కదా, ఎట్టి పరిస్థితుల్లో నీ క్యాస్ట్ ఏదో చెప్పొద్దు అన్నాడు. మరి అన్ని దినాలు, మాసాలు, సంవత్సరాలు ఉన్నా కానీ ఎంత ఓర్పుతో, మరి అంటే క్యాస్ట్ని రివీల్ చేయలేదని మాత్రమే కాదు, కానీ చాలా ఓర్పుతో మరి వాళ్ళ బాబాయిని హింసిస్తున్నాడని తెలుసు హామాను. అలాగే యూదులందరినీ కఠినంగా శిక్షించి వాళ్ళు మరణానికి పాత్రులుగా చేయాలని జీవో కూడా పాస్ చేశారని తెలిసింది. వెంటనే వెళ్ళి, రాజా నీకు తెలుసా, అసలు నేనెవరో తెలుసా, నన్నే చంపేద్దాం అనుకుంటున్నాడు ఈ హామాను, నా ప్రజలందరినీ ఇలా చేస్తున్నాడు. మొర్దెకై అప్పుడు మిమ్మల్ని రక్షించాడు కదా, ఎవరనుకున్నారు, నా బాబాయ్, నా అన్న, నన్ను పెంచాడు, పోషించాడు, నన్ను ఇంత దాన్ని చేశాడు, మా బాబాయ్ని ఎట్టు చేస్తున్నాడు అని అనలేదు. చాలా ఓర్పుతో, నేర్పుతో, మరి 1కి 2 సార్లు, 3వసారి విందుకు పిలిచి దానికి ముందుగా ఉపవాసాలు ఉండి మరి ఎంత ప్లాన్ ప్రకారం చేస్తేనే మరి అంతగా నేటి దినాల్లో కూడా ఇజ్రాయెల్ దేశంలో పురీం అనే పండగ జరుగుతుంది. మరి ఆ రోజు మొర్దెకై ఎస్తేరు గారు చేసిన మరి ఓర్పుతో ఉన్నప్పుడు నేర్పరితనం కూడా వస్తుందని దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. దీంట్లో కూడా మనం స్కిల్ఫుల్ అవుతాం, ఎక్స్పర్టీజ్ అవుతాం అన్నమాట. ఓర్పు మరి ద్రోహ కార్యాలను జరగకుండా చూస్తుందంటే అదే. మరి అట్లాగాని తను వెళ్ళి ఇమ్మీడియట్గా నేను ఒక యూదురాల్ని, నా జనాంగాన్ని ఇట్లా చేయాలంటే మరి అక్కడ వర్కౌట్ అయ్యేది కాదేమో. మరి వష్తీని జనం కోసం వాళ్ళందరూ ఇంప్రెస్ చేయాలని రాణిగా తొలగించిన దేవుడు ముందు ఈమెను ఎన్కౌంటర్ చేసేవాళ్ళు కదా. కానీ ఆమె నేర్పుతో, ఓర్పుతో, ప్రార్థనతో, ఉపవాసంతో జయాన్ని చూడగలిగింది. ఆ రీతిగా ఎక్కడ ఏ రీతిగా ఉండాలో, మరి సంఘంలో ఉన్నప్పుడు ఒక విశ్వాసగా ఏ రీతిగా ప్రవర్తించాలి, మరి ఇతరులు ఏ రీతిగా ప్రవర్తించని, మన మట్టుకి మనం ఒక జాబ్ చేస్తున్నప్పుడు ఒక క్రిస్టియన్గా ఏ రీతిగా ఉండాలి, నిజమైన క్రిస్టియన్గా ఏ రీతిగా ఉండాలి, ఆ రీతిగా మనం ప్రవర్తించినప్పుడు డబల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ మాత్రమే కాదు కానీ అనేకులకు ఆశీర్వాదకరంగా కూడా దేవుడు ఉంచుతాడు. అంత మాత్రమే కాదు, జీవ కిరీటం, ద క్రోన్ ఆఫ్ లైఫ్. మరి యాకోబు 1:12 చూస్తాం. ఇది కూడా ఎండ్యూరెన్స్ అనే మాట మీద ఉంది. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించి వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవునికి స్తోత్రం. మరి చెప్పుకున్నాం కదా, ఎన్ని శ్రమలైనా, శోధనలైనా మన ఓర్పును
విడిచిపెట్టకూడదు. మరి దానికి తగ్గ ఫలాన్ని పొందుకుంటాము. మరి ప్రాణాలు దక్కించుకోవటం మాత్రమే కాదు, దేవుని నామం మన ద్వారా మహిమపరచబడుతుంది. అలాగే వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటం కాదు, మరి అన్ని సమకూర్చబడటమే కాదు, మరి ధన్యతలు మాత్రం కాదు, కానీ అన్నిటికంటే మరి ఏదైతే మరి పరలోక రాజ్యంలో మనం పాలిభాగం అవ్వాలి. అలాగే జీవ కిరీటాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. మరి అల్టిమేట్ గోల్ అదే కదండి, పరలోక రాకడలు ఎత్తబడాలి, పరలోక రాజ్యంలో మరి కిరీటాలతో అలంకరించబట్టమే మన అల్టిమేట్ గోల్ అయి ఉన్నది. మరి మనం ఓర్పుతో ఓపికతో మరి మనం దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నిజంగా మనుషులైనా దినాలు సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మర్చిపోతారేమో, కానీ మరి యోసేపు గారు కూడా అంతే కదా. జైల్లో ఉన్నప్పుడు పానదాయక అధిపతికి చెప్తే ఆ అధికారి 2 years మర్చిపోయాడు. కానీ దేవుడైతే మరిచే దేవుడు కాదు. మరి ఇజ్రాయేలీలు కూడా ఆనాడు వారు చేయించిన వెట్టి పనులు పెట్టిన మొర్ర ఆయన సన్నిధికి చేరింది. కానీ అప్పటిదాకా వాళ్ళు ఏమనుకున్నారు, ఈ ఇనప కొలిమిలోనే మేము బలైపోతామేమో, మేము లయమైపోతామేమో అనుకున్నారు. కానీ ఆ మొర్రని దేవుడు ఆలకించాడు. మరి మోషేని నాయకుడిగా చేసి ఆ ఇనప కొలిమి నుండి విడుదలనిచ్చాడు. రైట్ టైంలో ఆయన నిత్యముగా ఆయన కార్యాలను చేసే దేవుడై ఉన్నాడు. ఆయన మరిచే దేవుడు కాదు, ఆయన మాట ఇచ్చి విడిచిపెట్టే దేవుడు కాదు. మనం కూడా బిడ్డలకి మాట ఇచ్చామంటే ఎట్ ఎనీ కాస్ట్ అది ఫుల్ఫిల్ చేయడానికి ఏమాత్రం ట్రై చేస్తామో తల్లిదండ్రులుగా, దేవుడు మాట ఇచ్చాడంటే దానికోసం మొత్తం గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు. హీఈస్ వర్కింగ్ ఫర్ యూ, యూ జస్ట్ కీప్ క్వైట్. మీరు మౌనంగా నిలుచుండి ఓరకుండే చూడాలి. మరి ఇప్పటిదాకా ప్రయాసపడతా ఉన్నాము, ఇంకాస్త ఓర్పుతో ఓపికతో ఈ ప్రయాసని మరి జాబ్లో కానీ, పరిచర్యలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, బిజినెస్లో కానీ, ఏదైనా కానీ రాబడి, ఆత్మల ఫలము, మరి జయాల్ని చూడాలంటే మనుషులను మరలా మన వైపు, మరి కుటుంబస్తులు చాలా మంది పాపాలచే, శాపాలచే, చేతబడులచే, దుర్వ్యసనాలలో కూరుకుపోయి అవిధేయులుగా, వ్యతిరేకులుగా ఉంటా ఉన్నారు. సోమరులుగా, బద్ధకస్తులుగా. మరి వ్యసనాలంటే ఏవేవో కూడా కాదండి. నేటి దినాలలో యూత్ డ్రగ్స్, మరి తిరగటాలు, పార్టీలు ఇవి మాత్రమే కాదు, గ్యాడ్జెట్స్ చూస్తూ ఉంటాం అర్ధరాత్రి దాకా, మొబైల్స్ చూస్తూ ఉంటాం, చాటింగ్లు, మరి చూడరాని దృశ్యాలు, వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూ పాపపు కార్యాల్లో మరి రంగుల వల్ల ఏమో ఆకర్షించమంది, కలర్ఫుల్ లైఫ్, దీనికి మరి అట్రాక్ట్ అవుతా ఉన్నారేమో. వాటన్నిటి నుంచి కూడా దేవుడు విడుదలనిచ్చి మన బిడ్డల్ని మరి తల్లిదండ్రులుగా, మరి కుటుంబస్తులుగా దేవుడు మరలా కట్టే దేవుడు అన్నాడు. మరి వారు పారిపోయారని, జారిపోయారని కాదు. కొంతమంది సంఘంలోనే ఉంటారు, సైకలాజికల్గా దూరంగా ఉంటారు, మంద నుంచి దూరంగా ఉంటారు. కొంతమంది ఇంట్లోనే ఉంటారు, ఒకే గదిలో ఉంటారు, కానీ వారు దూరం అయిపోతూ ఉంటారు. ఎవరి ఫోన్లు వాళ్ళు పట్టుకొని పిల్లలు, నేటి దినాలలో అసలు పిల్లలు రిలేషన్స్, బాండింగ్ అనేది మిస్ అవుతా ఉన్నది. మరి ఇటువంటి ఏమీ ఉండదు. ఓపికతో అటువంటి ఆత్మల కోసం, బిడ్డల కోసం మరి మనం చూస్తున్న పరిస్థితులను బట్టి ఓర్పుతో ఓపికతో కనిపెట్టుకొని ఊరకనే నిలుచుండి చూద్దాము. మన ప్రార్థన, ప్రయత్నం, అలాగే సహనం, ఓర్పు, ఓపిక ఇవి కలిగి ఉండి ఊరికే ఉండి చూద్దాం. అంటే దూషణకి ప్రతి దూషణ చేయటం, కీడుకు ప్రతి కీడు చేయటం ఇవి కాదు, కానీ ప్రార్థన చేసుకుంటా ఉంటామే సైలెంట్గా దేవుని పాదాల చెంత ఓపికతో వేచి చూస్తున్నప్పుడు బ్యాంబూ ట్రీ ఏ రీతిగా 3 వారాలలోనే మరి ఇప్పటి వరకు నువ్వు పడుతున్న ప్రయాస కొన్ని సంవత్సరాలు, మరి అది 4 సంవత్సరాల దాకా పైన ఏమీ కనిపించదు. ఆ ఎర్త్ సర్ఫేస్ మీద, ఆ ల్యాండ్ మీద, భూమి మీద ఏది కనిపించదు. అలాగే బిజినెస్లో ఇంత ప్రయాసపడుతున్నానే, మరి అయినా ఫలం లేదు. మరి నా జ్ఞానాన్ని, నా శక్తిని, నా ఆరోగ్యాన్ని మొత్తం దీని మీద ధారపోస్తా ఉన్నాను, ఫలము లేదు అనుకోవటానికి లేదు. దేవుడు నిత్యంగా ఆత్మల పంటనేమి, మరి బిజినెస్లో మరి రాబడిని చూడటమేమి, మిగులు లాభాలను చూడటమేమి, అలాగే మరి బిడ్డల్ని వారి క్షేమాభివృద్ధిని చూడలేకపోతాను, వారు జారిపోతా ఉన్నారు. మరి కుటుంబస్తులుగా ఉన్నప్పటికీ చాలా వ్యతిరేకంగా ఉంటా ఉన్నారు. మరి ఆ పరిస్థితులను కూడా ఓర్పుతో ఓపికతో మనం ప్రతి కార్యాన్ని సాధించగలుగుతాం.
మరి ఓర్పు అనేకమైన ద్రోహ కార్యాలను జరగకుండా చూస్తుంది కదా. మరి అంతేగాని బిడ్డల్ని దూషించినప్పుడు, ద్వేషించినప్పుడు మరి వాళ్ళు వెళ్ళిపోయారనుకోండి, లేదు తిరగబడ్డారనుకోండి, ఇంకా చేసేది ఏముండదు. ఓర్పుతో ఓపికతో ప్రభు పాదాల చెంత ప్రార్థిద్దాము. ఆయన ఇచ్చే గొప్ప నిరీక్షణ చూద్దాం. మరి మనం ఒక 2 క్లాసిక్ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే అక్కడ విసుగగా ప్రార్థించడం అని, అలాగే విశ్వాసం గురించి చెప్తున్నప్పటికీ మనం ఓర్పు అన్న మాటని ఏ రీతిగా అప్లై చేసుకొని చూసినప్పుడు లూకాసు వార్త 18లో ఉంటది కదా, అన్యాసుడు న్యాయాధిపతి యొద్దకు విధవరాలు మరి నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని మాటికి వెళ్తా ఉన్నదంట. ఆయనకే విసుగొచ్చేసింది. ఏం వచ్చి మరలా మాటికి నన్ను అడగకుండా ఉండటానికి, ఈమెకి త్వరగా న్యాయం తీర్తును కదా అనుకున్నాడు. మరి ఏ విషయంలో కూడా మనం మన ఓపికను నశింప చేసుకోకూడదు. నీ వల్ల నా ఓపిక నశిస్తుందరా అంటారు. బిడ్డల విషయంలో కానీ, మరి పరిస్థితులు తారుమారు అవుతున్నప్పుడు కానీ, మరి అన్యాసుడు న్యాయాధిపతి న్యాయాన్ని తీరుస్తాననుకున్నప్పుడు మరి మన దేవుడు అంతకంటే నిశ్చయముగా కార్యం చేసే దేవుడై ఉన్నాడు. మరి ఆ అన్యాసుడు న్యాయాధిపతి ద్వారానే ఆమెకి న్యాయం జరిగింది. అలాగే మత్తయి సువార్త 15:21 నుంచి చూస్తే, కనాను స్త్రీ మరి నా కుమార్తెకి స్వస్థత కోసమని ఆవిడ వెళ్ళి అక్కడ మాటి కేకలేస్తా ఉన్నదంట. వాళ్ళందరూ ఇంకా శిష్యులు, అయ్యా ఈవిడేంటి ఇట్లా వచ్చి కేకలేస్తా ఉన్నది, వాళ్ళ అమ్మాయికి దయ్యం పట్టిందంట అని అంటా ఉన్నప్పుడు మరి యేసయ్య అంటున్నాడు కదా, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే. మరి అంతకు ముందే ఉన్నాడు, నేను ఇశ్రాయేలు ఇంటి వారికే వచ్చింది, మీకు కాదు, కుక్క పిల్లలకి వేస్తారా పిల్లల రొట్టె తీసుకొని అన్ని కుక్క పిల్లతో పోల్చినా కానీ ఆవిడ ఎంత ఓర్పుతో, అయ్యా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని అనెను. మరి కనాను స్త్రీ, నువ్వేదో దేవుడు నువ్వేదో సహాయం చేస్తావంటే కుక్క గిక్క అంటావా నన్ను అని ఆవిడ ఆ మాట అనలేదు. కానీ అంటే యేసే కూడా అక్కడ టెస్టింగ్ అన్నమాట, ఆవిడ విశ్వాసాన్ని టెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఆవిడ కూడా తన టెంపర్ని కోల్పోలేదు, కానీ మరి చాలా ఓర్పుతో నేర్పుతో తన కుమార్తెకి స్వస్థత చేకూర్చుకుందన్నమాట. అవునయ్యా, కుక్క పిల్లలు కూడా యజమానుల బల్ల మీద నుండి పడే వాటి కోసం చూస్తూ ఉంటాయి కదా అని అంత ఓర్పుగా సమాధానం చెప్పి యేసయ్యనే మెప్పించి స్వస్థత పొందుకుంది కుమార్తెకి. ఆ రీతిగా మరి పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ మరి కొన్ని సందర్భాలలో అసలు యేసయ్య మర్చిపోయాడు. ఇన్ని సంవత్సరాల ఇంకా నాకు పెళ్ళి అవటానికి ఏజ్ అయిపోయింది, ఇంకా పిల్లల గంటానికి ఏజ్ అయిపోయింది. ఏజ్తో మనకి సంబంధం, యేసయ్యకి కాదు కార్యం చేయటానికి. ఏ ఏజ్తో సంబంధం ఉందని ఎలిజబెత్కి బిడ్డనిచ్చాడు న్యాచురల్గా. ఏ ఏజ్తో సంబంధం ఉందని సారా గర్భాన్ని మరి స్వాస్థ్యం ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంగా మార్చాడు. నెవర్ థింక్ ఇన్ సచ్ వే. ఎప్పుడు కూడా ఆ దృక్పథంతో దేవుని కార్యాలను తక్కువ అంచనా వేయొద్దు. అన్నిటికీ ఏజు, లెక్కలు, క్యాస్టులు, కులాలు ఇవి చూసుకునేది మనం మాత్రమే. ఇవి మనం నియమించుకున్నవి. ఆయన కార్యం చేస్తే ఏ సమయంలోనైనా ఆయన చేయగలవాడు. మరి అబ్రహాం గారు కూడా మరి ఆయన ఇచ్చేశాడు కాబట్టి మరి కట్టేస్తున్నాను, మరి బలిపీఠం కట్టాను, నా బిడ్డను కట్టేస్తున్నాను, మరి ఇంకా దేవుడి దగ్గర నుంచి జవాబు రాదేమి, మరి స్వార్థాన్ని ఆకాశ రేణుల్లా చేస్తున్నాను, ఆకాశపు నక్షత్రాలా చేస్తున్నాను, ఇసుక రేణులా అన్నాను, మరి ఒక్కొక్క స్టెప్ వైజ్ ప్రాసెస్ చేస్తున్నాను, ఇంకా రాలేదంటే అనుకోలేదు. అని ఎంతైనా నమ్మదగిన వాడు అనుకున్నాడు. మరి నాకు విశ్వాసయానంనే చాలా ఓర్పుతో నిరీక్షణతో కూడింది. ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు దేవుడు. నువ్వు లేచిరా అన్నాడు. గూగుల్ మ్యాప్స్ షేర్ చేయలేదు, లొకేషన్ షేర్ చేయలేదు. ఆయన విశ్వాసంతో మరి వెళ్ళిపోతా ఉన్నాడు. మరి ఆ రీతిగా ప్రతి ఒక్కరం కూడా ఈ విశ్వాసయానంలో విశ్వాసం కర్త దాన్ని కొనసాగించడం యేసు వైపు చూచుచు ఓర్పుతో ఓపికతో ఆయన మీద మాత్రమే దృష్టి ఉంచి కనిపెట్టి ఊరకనే ఉండి ఆయన చేసే కార్యాలను మరి కుటుంబ జీవితంలో ఏమి, మరి బిడ్డల విషయంలో ఏమి, పరిచర్యల విషయంలో ఏమి, బిజినెస్లో ఏమి, మరి ఉద్యోగ స్థలంలో ఏమి, ప్రతి విషయంలో కూడా ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండాలి. ఓర్పుతో ఓపికతో ఆయన తట్టు మాత్రమే, ఆకాశం తట్టు నా కన్నులెత్తుచున్నాను, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును, భూమి ఆకాశం సృజించిన యెహోవా వలనే మనకు సహాయం కలదని ఆయన వైపే. దాసరాలు కన్నులు మరి యజమానుడి చేతి తట్టు చూస్తున్నట్టు ఎప్పుడు ఆయన వైపే చూద్దాము.
మరి పరిస్థితులను చూడొద్దు, వినొద్దు, ఎవరు చెప్తున్నాయి కూడా. మరి నీ కన్నులతో చూస్తున్నది కూడా నువ్వు నమ్మొద్దు. దేవుని ఇచ్చిన మాట మీద మాత్రమే, ఆయన వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు, నేను ఈ వాగ్దానం స్వతంత్రించుకుంటాను, ఈ వాగ్దాన ఫలాన్ని నేను పొందుకుంటానని మాత్రమే ఓర్పుతో ఓపికతో ఈ విశ్వాస యానంలో మరి రాకడ సమయంలో ఎత్తబడదాము. మరి అలాగే ఆయన ఇచ్చే జీవ కిరీటాన్ని, డబల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ని ఇక్కడ పొందుకుందాం, వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ఇట్టి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.